అస్మద్దేశికమస్మదీయ పరమాచార్యాన్ శేషాన్ గురూన్ శ్రీమన్లక్ష్మణయోగిపుంగవమహాపూర్ణౌ మునిం యామునం రామం పద్మవిలోచనం మునివరం నాథం షడద్వేషిణం సేనేశం శ్రియమిందిరా సహచరం నారాయణం సంశ్రయే. శ్రీమద్రామానుజాచార్యం పార్థసారథి సద్గురుం శ్రీమన్నల్లాంచక్రవర్తి కృష్ణమాచార్యదేశికం శ్రీమద్రఘునాథాచార్యం నానాశాస్త్ర విశారదం శ్రీమన్మహామరంగంటి శ్రీరంగాచార్య పండితం శ్రీమదభినవవ్యాసం కందాడ వంశసంభవం శ్రీమదప్పలాచార్యమార్యం రామాయణ శిరోమణిం శ్రీమత్సంతాన గోపాలాచార్యం ఆమ్నాయ పారగం శ్రీవేంకటార్య అప్పకొండార్యమార్యౌ పితామహౌ ద్వౌ తాపసౌ శ్రీమద్వేంకటాచార్యమస్మద్భ్రాతరం చింతితార్థతం వారం వారం నమామ్యహం భక్త్యా గురుపరంపరాం. ఆత్మదైవముల హయగ్రీవ రామచంద్రుల భక్తియుక్తినౌదల ధరించి రామానుజాక్షా విరాజితులౌ తల్లిదండ్రుల హృదయ పద్మమున నిలిపి రామానుజాక్షా విరాజితులౌ గురువరుల హృదయ పద్మమున నిలిపి శ్రీకృష్ణమాచార్యు శ్రీ పార్థసారథిన్ మేనమామల సంప్రీతి గొలిచి ఉభయ వేదాంత సౌరభమిచ్చి దీవించునామరంగంటి రంగార్యుదలచి స్ఫూర్తి సంధాత యశోదీపితున చతి రఘునాథు పాండితి ప్రౌఢిమెచ్చి రాఘవుడ నేను శుభనవారంభ నిపుణచరణ దాసుడ నుడివేద సరసమృతుల వాక్సుదాధార సభ్యతాభావుకులకు సుకృత సంపద దళిత్పమోదమలర మద్రక్షణైక దీక్ష శ్రీ వైదేహీ రామభద్రయో పదద్వయీ ప్రవచనే వాచస్పత్యం ప్రియచ్చతు. శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భౌషధాయ తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశవ్యయాయ హరయే గురవే నమోస్తు. అస్మద్గురుభ్యో నమః. My salutations to those dispellers of darkness of innocence and bestowers of intelligence. పెద్దలందరికీ కూడా కృతజ్ఞతావిష్కరణ చేసుకుంటూ ఎక్కడో నాలుగు గోడల మధ్యని ఎదిగేదగని మనస్సులకి పాఠాలు చెప్పుకుంటూ ఈ పాఠం వింటే మీకేదో ఉపయోగిస్తుందని చెప్పి వాళ్ళని భ్రమపెట్టి మేము జీవనోపాధి సంపాదించుకుంటున్న రోజుల్లో సుమారు 57 ఉపాధ్యాయుల దగ్గర శిక్షణ పొంది అందరూ గుర్తున్నారు నాకు. అలాగే 11 మంది ఉత్తమ కోటికి చెందిన ఆచార్యుల దగ్గర సేవించుకుని స్వబోధ పారిశుద్ధ్యర్థం అని చెప్పుకున్నట్టుగా నిన్న ఉపన్యాసం విన్నవాళ్ళకి అర్థమై ఉంటుంది. ఉపన్యాసకుల్లో ఒక లక్షణం ఏమిటి అంటే, నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క మాట మనవి చేస్తున్నా మాట తప్పించి వేరేం కనిపించదు దాంట్లో, అలా ఉంటుంది. కానీ మాకు అలవాటు లేదు. మా ఆచార్యుల వారు మాకు నేర్పిన విధానం, ఆయన దిగ్గంతి వంటి వారు, అంతేకాదు జంగమ విజ్ఞాన సర్వస్వం అని పేరు ఆయనకి. అలాంటి పెద్దలు పాఠం చెప్తూ ఏనాడు కూడా నేను ఎంతవరకు పాఠం చెప్పాను అనేవారు కాదు. స్వామి ఎంతవరకు చదువుకున్నావు, నిన్న చదువుకున్నావా? ఆయన పాఠం చెప్తే మేము విన్నాం, అలాంటిది ఎంతవరకు చదువుకున్నావు నిన్న అని చెప్పి అలాంటి సంస్కారం పెద్దలు ఇచ్చారు గనక అలాంటి పద్ధతిలోనే జ్ఞాపకం చేసుకుంటూ టు షేర్ certain things among the congregation which are like-minded, the assailants of devotee cult అని జ్ఞాపకం చేసుకుంటూ నిన్న ఉపోద్ఘాతంలో మనకి కొన్ని విశేషాలు జ్ఞాపకం చేసుకుని నరసింహావతార ఘట్టంలోకి వచ్చే ముందు ఆ విశేషం చెప్పుకునేటప్పుడు ముందుగా చెప్పుకున్న శ్లోకాలన్నీ కూడా ఆచార్య పరంపరకి సంబంధించినవి. గురువు యొక్క గొప్పతనము, గురు శబ్దం మీకు అందరికీ తెలుసున్నదే. అందుకనే సుశ్లోక లాఘవం అన్న దాంట్లో మరాఠీ కవి రామచంద్ర కవి అన్ని అవతారాలు వర్ణిస్తూ నరసింహ అవతారంలో ఆయన వచ్చినప్పుడు గురు గురు శబ్దం ఉచ్చారయన్ అన్నాడు ఆయన. అంటే గురు 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 అంటూ శబ్దం చేస్తూ వచ్చాట నరసింహుడు, గురువు తప్ప మార్గం లేదని చెప్పడానికి అంటాడు ఆయన సుశ్లోక లాఘవంలో. అలాంటి నరసింహ అవతార వైభవంలో రెండో భాగాన్ని మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాదు అవతారములు ఎందుకోసం వచ్చాయి అంటే, కృష్ణ పరమాత్మ ఏదో మాట చెప్పాడు, నమ్మకండి, ఆయన మాటలు ఎప్పుడు కూడా నమ్మకండి. కృష్ణుడు ఎప్పుడు కూడా ఒక్క మాట మీద నిలబడ్డ పాపాని పోలే.
ఆయనతో ఎప్పుడూ ఒక మాట అంటాడు, ఇంకో మాట చేస్తాడు. కానీ నేను చెప్పుకుంటాడు, తప్పదు. చివరికి ఆయన స్థితి ఎంతవరకు వచ్చిందంటే, ఎవడు దండం పెట్టట్లేదురా, నువ్వేనా దండం పెట్టరా అని అట్ట పాపం భగవద్గీతలో మధ్యాజీమా అని నమస్కరు. ఎవడైనా అంటాడండి ఆ మాట? ఏం చేయాలి పాపం, స్వామిని ఎవరు పట్టించుకోలే. అందుకని చెప్పి ఈ పట్టించుకోకపోవడం కారణం చేత నరసింహావతారం వచ్చింది. అందుకని ఆయన మొహం మార్చుకున్నారన్నారు పెద్ద ఆయన. ఇంచేత వక్రకమలే నృసింహాకృతి, ఎవడు దండం పెట్టేవాళ్ళు ఏట్టి పాపం ఆయనకి. అందుకని చెప్పి ముఖం మార్చుకుని వచ్చాడన్నారు నరసింహావతారంలో. అలాంటి స్వామి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి, ఇలాంటి కబుర్లన్నీ స్వామి చెప్తాడు. నమ్మకండి స్వామి. ఎంచేత స్వామికి పేరేమిటో తెలుసా? సత్య సంకల్ప అని పేరు. తలచుకుంటే చాలు అందరినీ మార్చగలడే. కురుక్షేత్రం ఆపలేడా అని అడిగాడు ఒక మహర్షి. కురుక్షేత్ర సంగ్రామం అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ అర్జునుడు కలిసేటే వెళుతుంటే గాలవుడనే మహర్షి ఉన్నాడు, యజ్ఞం అక్కడ చేస్తున్నాడు. వీళ్ళు వెళ్ళారు. ఓ పెద్ద కత్తి పెట్టుకుని సాన పట్టేస్తున్నట్ట గాలవుడనే మహర్షి. ఏమయ్యా మహర్షి, కత్తి పట్టుకున్నావేమిటే అన్యాయం, ఇదేమిటన్నాడు. అర్జునుడు అని ఒకడున్నాడు, వాడు తలకాయ నరికేద్దామని కూర్చున్నాను అన్నట్ట. అర్జునుడు పక్కనే ఉన్నాడు, చూసుకోలే. అప్పుడు కిరీటం అది లేదు రండి, గుర్తుపట్టలేపాడు. అదేమిటన్నాడు. కృష్ణ పరమాత్మని కాళ్ళ దగ్గర అట్టే పెట్టుకుని 18 రోజులు తన్నకుండా తన్నాడు, దుర్మార్గు తప్పేస్తానన్నట్టు. ఎప్పుడని మీరు ఊహించారా ఈ ఘట్టాన్ని? ఎంతసేపు భగవద్గీత అనగానే కృష్ణుడు అర్జునుడు ఒకే లెవెల్లో కూర్చున్న ఫోటోలు చూస్తారు మీరు. అలా ఉండి యుద్ధం చేయగలడండి అర్జునుడు? అర్జునుడు ఇలా నిలబడితే కింద కూర్చుని ఉండాలి కృష్ణుడు రథసాధ్యం చేసేటప్పుడు. ఆలోచించండి, అది కరెక్ట్ పాస్చర్. కానీ మనం దాన్ని కూర్చోబెట్టాలి. ఏం జరిగిందో తెలుసా? పరమాత్మకి ప్రేమ భక్తుడంటేను. అందుకని కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అర్జునుడి దగ్గర. అదే తిరుపతి వెంకటేశ్వర పద్యం ఉంటుంది. సారథి ఎంట వేదముల సారము శౌరి తదంగ్రి భక్తి చెన్నారుడు క్రీడిత రధికుడవునట. కాళ్ళ దగ్గర ఉండాల్సిన వాడు నిలబడ్డాడు. ఎవడి కాళ్ళ దగ్గర పడి ఉండాలో వాడు నా కాళ్ళ దగ్గర పడు బబ్బబ్బా అన్నట్ట పాపం. అంతేకాదు, భగవద్గీత మీరందరూ చదువుకుంటారు. నేను మాత్రం ఇంతవరకు చెప్పిన సుమారు 47,000-50,000 ఉపన్యాసాల్లో ఒక్కటే 18 రోజులే భగవద్గీత చెప్పి మళ్ళీ పిలవలేదు ఎవళ్ళు భగవద్గీత చెప్పమని చెప్పి. పాపం అంత గొప్పగా చెప్పుంటాను నేను. సరే ఉంచండి. ఏం చేతంటే భగవద్గీత అందరూ కూడా చాప్టర్ల నెంబర్లు అన్నీ చెప్పేస్తారు. నాకు అది రాదు అన్నట్టు భగవద్గీతలో చాప్టర్ల నెంబర్లు చెప్పడం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? పెద్ద జీవిస్వామి ఉపన్యాసాలు చెప్పేవారు, చాప్టర్ల నెంబర్లు ఏనాడు చెప్పలేదు ఆయన. గోపాలాచార్య స్వామి వారు చెప్పేవారు, చాప్టర్ల నెంబర్లు చెప్పేవారు కాదు, పేర్లు చెప్పేవారు కాదు. ఈ చాప్టర్ల నెంబర్లు చెప్పడం అన్నది ఎప్పటి నుంచి వచ్చిందంటే అపార్థం చేసుకోకండి. 65లో క్రిస్టియానిటీ చాలా పాపులరైజ్ చేయడానికి ఉపన్యాసాలు చెప్పేటప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వాక్యం అని చెప్తుండేవారు వాళ్ళు. అక్కడి నుంచి మొదలైంది భగవద్గీతలో చాప్టర్లు చెప్పడం అన్నది 65లో. అది అంటే మనకి చాప్టర్ చెప్పడం అనమాట. అది సరే. అలా దాంట్లో అంటాడు, అర్జునుడు చేసిన పని ఏమిటో తెలుసా? బావా రథం కుడిపక్కకి పోని అని చెప్పాలి. బాబా రథం కుడిపక్కకి పోని వినిపించదు. కింద తల దించిలా బుధ మీద కొట్టాడు అనుకోండి, శత్రువుకి తల దించినట్టు అవుతుంది. ఏం చేసేవాడో తెలుసిన అర్జునుడు? యుద్ధం చేసేటప్పుడు ఎడమకాలు ముందేసి నిలబడతారు. శాస్త్రం అది. మిలిటరీలో కూడా లెఫ్టే రైటు, అందుకు లెఫ్టే మొదట ఉంటుంది. అది ఎడంకాలు ముందేసి నిలబడతారు. సత్యభామ కూడా నరకాసురంతో యుద్ధం చేయడానికి వెడితే వెళ్ళినప్పుడు చూడొచ్చు కదా, కృష్ణుని పట్టుకుని నేను యుద్ధం చేస్తాను, ఇంట్లో చేసుకుని రాలదా అన్నట్టు కృష్ణ పరమాత్మ అన్నాడు కూడా. వాక్యం ఉంది పోతన గారి పద్యం. లేమా లేమా ధనుజల గెలువగలేమా, లే మానవేని లే మా విల్లందుకొను లీలం కేలం అన్నట్ట. అనేసరికి ఆవిడ ధనుస్సు తీసుకుని కృష్ణుడు ఆశ్చర్యపోయాడు. ధనుస్సు కుడి చేత్తోటి ఇలా తీసుకుందట, తీసుకున్న అరక్షణం లోపల ఎడం చేతిలోకి మార్చుకుందిట. మార్చుకుని ఎడమకాలు ముందు పెట్టి ఇలా నిలబడతాడు ప్రత్యాలీడ పాదంబుతో. అమ్మా, పోతన గారి పద్యాలు పిల్లల చేత చదివించండి. డ్రమటిక్ ఎలిమెంట్ బోధపడుతుంది అక్కడ మీకు. అద్భుతంగా ఉంటాయి. పోతన నిలబడిందట. అలా ఎడంకాలు ముందేసుకుని ఉన్నాడు. అర్జునుడు ఏం చేసేవాడో తెలుసునా? కుడి పక్కకి పోని అని చెప్పాలంటే ముందేసిన ఎడమకాలతో కుడిభుజం మీద తన్నేవాడు కృష్ణ పరమాత్మని. కుడి పక్కకి పోని అని చెప్పడానికి. ఎడం పక్కకి పోని అని చెప్పాలనుకోండి, ఎడం భుజం మీద తన్నేవాడు ఎడం కాలుతోటేను. తిన్నగా పోని అని చెప్పాలనుకోండి, మెడ మీద కాలేసేవాడు పాపం మహానుభావుడు. ఆపమని చెప్పాలనుకోండి, బటన్ వేలుతో నొక్కేవాడు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఆటో వాడిని కుడి పక్కకి తిప్పిన ఆయన అని ఎడం భుజం మీద చేసామనుకోండి, వాడు ఎడం పక్కకే తిప్పుతాడు. మీరు గమనించండి. మీరు ఏ పక్కని చేస్తే ఆడు పక్కే తిప్పుతాడు. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో ఒంటెద్దు బళ్ళు ఉంటాయి. ఆ ఎద్దు తాడుని ఇలా లాగాడు అనుకోండి, వెంటనే కుడి పక్కే తిడుతుంది ఎద్దు. ఇలా తిట్టి ఎడం పక్క ఎడుతుంది. ఇలా లాగాడు అనుకోండి, తిన్నగా పెడుతుంది. లాగాడు అనుకోండి ఆగుతుంది. అందుకు నేను ఎక్కడాగానో గుర్తుందండి,
గాలవ మహర్షి అన్నాడు, 18 రోజులు తన్నిన తన్ను తన్నకుండా తన్నాడు దుర్మార్గుడు, చంపేద్దాం. ఈయనే అర్జునుడు అన్నట్ట అనేది అడిగిపోయాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, లేదయ్యా, యుగ యుగాలుగా శేషశయ్య మీద పడుకుని 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 ఒళ్ళంతా పట్టేసింది, నాకు ఒళ్ళు నొప్పులు వచ్చాయి, తగ్గించడానికి మార్గం ఏం లేకపోయింది. వీళ్ళంతా విశ్వాశ్రామంలో భేషజం భిషకు అన్నట్టు నాకే మందులు దొరకలేదు చివరికి, అందుకని తన్నులు తన్నించుకుంటే తగ్గుతుందని చెప్పి వచ్చాను అన్నట్టు బాబు ఆయన. అనేసరికి కత్తిని తిప్పి కృష్ణుల మీదకి తిప్పాడు గాలవుడు. నువ్వు తలుచుకుంటే యుద్ధం చేయడం ఆపలేవా, దుర్యోధన మార్చలేవా, ఎందుకు పెట్టుకున్నావు పేరు? సత్యకామ సత్య సంకల్ప, ఏ పేర్లు పెట్టుకుంటావా నువ్వు స్తోత్రానికే? అంటే నేనే సత్యకాముణ్ణి సత్య సంకల్పుణ్ణి అయినట్టయితే నీ చేత కత్తి నా మీద తిప్పించుకోకుండా ఆపి ఉండేవాడిని కదా నేను. నువ్వెలా ఉన్నావు? అంటే అది నిన్నే కాపాడలేని నిన్నే ఆపలేని వాడిని నేను కురుక్షేత్రం ఎక్కడ ఆపుతానయ్యా అన్నట్ట పాపం కృష్ణ పరమాత్మ. అప్పుడు అర్థమయ్యింది, అంటే స్వామి చేస్తున్న ప్రతి అవతారం వెనకాల ఏదో ఒక ప్రయోజనం ఉండి తీరుతుంది. ఆ ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అని శాస్త్రము. పిచ్చివాడు కూడా కారణం లేకుండా పని చెయ్యడు. ఎర్రగడ్డ హాస్పిటల్లో ఒకసారి పిచ్చివాళ్ళందరినీ గంటిపేట జరుగు తీసుకెళ్లారు వికారు గారు పాపం. వాడెవడో నీళ్ళల్లో పడితే రెండోవాడు వాడిని బయటికి లాగాడు. వెంటనే డాక్టర్ గారు అన్నారు, వీడి పిచ్చి తగ్గింది పాపం, రిలీజ్ చేద్దాం అనుకున్నట్ట. మర్నాడు నీళ్ళల్లో పడ్డవాడు ఉరి వేసుకుని పోయాడు. అందరూ సంతాప సభ ఏర్పాటు చేసి నీళ్ళలో లాగిన వాడు అన్నట్ట, వాడు నీళ్ళల్లో తెడిచాడండి, అందుకని పిండి ఆదేశాలు అన్నాడు వాడు. అంటే పిచ్చివాడు కూడా కారణం లేనిదే పని చెయ్యడే, భగవంతుడి కారణం ఎలా ఉంటుందండి? అలాంటి అవతారములలో కృష్ణావతారం మనకి దిగ్గిరది గనక దానికి దండం పెట్టుకుంటున్నాం. అంతకంటే ముందున్నది నరసింహ అవతారము. దేనికోసము? తన భక్తుణ్ణి రక్షించడం కోసం వస్తా అన్నాడు. ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యం. మీరందరూ శ్లోకాలు బాగా చదువుకున్న వాళ్ళు అంటే నేను పెద్ద విశేషంగా చెప్పకూడదు. తదైవ అన్న చోటు చూడండి, ఏవకారం వేశాడు అక్కడ పరమాత్మ. దేనికోసం? యథామాం ప్రపంచంతే తాం తథా భజామ్యం అయిపోయింది. ఈ శ్లోకంలో 2 అక్షరాలు తక్కువయ్యాయా? కాదు. తథా ఏవ అండంలో అర్థం వాడు ఎలా కోరుకుంటే అలాగే వస్తాను అని చెప్పడానికి. దానికే ఉడిపి కృష్ణస్వామి సన్నిధిలో చిన్న సన్నిధి కథ ఉంది ఇలాంటిది. కుర్రవాడొకడు తక్కువ జాతివాడు, పొలాలు చూసుకుంటూ గొడ్లు కాచుకునేవాడు. వాడికి ఉడిపి కృష్ణస్వామిని చూడాలని కోరికుండేది పాపం. కానీ యజమాని వదిలిపెట్టడం లేదు. అలాంటి స్థితి లోపల వాడు గేదెలు గడుక్కుంటూనే భగవన్నామం చేసుకుంటూ ఉండేవాడు. ఆ యజమానురాలకు అనుమానం వచ్చి, వీడు రోజు భగవంతుడిని తలుచుకుంటాడు, ఒక్కరోజు వదిలిపెట్టని పంపించండి బాబు అంది. సరే, ఎంచేత మాట మాట్లాడడానికి వీల్లేదు. హస్బెండ్ ఈజ్ ఎ ఫెలో హూ థింక్స్ దట్ ఈజ్ బాసింగ్ ది హౌస్, యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఈ విల్ బి హౌసింగ్ ది బాస్ అన్నాడు ఆయన పాపం మా కొడబట్టి వెంట కుటుంబరావు గారు ఓ చోట. అంచేత తప్పదు పంపించాడు. ఆ రోజుని ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం. వీడిని లోపలికి వెళ్ళడానికి లేకపోయింది. ఇంచేత కడజాతి వాడు బయటికి లోపలికి పంపించడం. ఓ చూస్తూ ఇలా చూస్తున్నాడు, కృష్ణస్వామిని తీసుకొస్తున్నారు బయటికి పల్లకీలో. ఉడిపి కృష్ణస్వామి తెలుసు కదా, సరిగ్గా 2 జాన్ల హైట్ ఉంటాడు ఆయన. ఆ పల్లకి ఇంత ఉంటుంది. సింహద్వారం మాత్రము 6 ఏనుగులు ఒకేసారి నడవతంత వెడల్పు ఉంటుంది. గుమ్మం దాకా వచ్చి ఆగిపోయింది పల్లకి, ముందుకు రావటం లేదు. ఏం అపచారం జరిగిందో అని చెప్పి అవస్థలు పడుతున్నారు. మనవాడు వెనకాల నుంచి మలయాళ భాషలో అరిచాట, నాకు మలయాళం రాదు సరిగ్గాను, అరిచాడు. ఆ కొమ్ములు పక్కకి తీస్తే అదే వస్తుందన్నట్టు. కొమ్ములు పక్కకి తీయడమా? వీడు పొద్దున్నే ఏం వేసుకొచ్చాడు దుర్మార్గుడు? కొమ్ములేమిటి అంటే వీడికి అక్కడ ఉడిపి కృష్ణస్వామి కనిపించలేదు, పెద్ద గేదె కనిపిస్తోంది, పెద్ద కొమ్ములు. ఈ కొమ్ములు గుమ్మానికి అడ్డం పడ్డాయిట. ఎందుకని? ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం కదా. వీడు రోజు గొడ్లు కడుక్కుంటూ గేదెలు కడుక్కుంటూ కేశవ కృష్ణ గోవింద మాధవ అనుకుంటూ ఉంటే అక్కడ కృష్ణ అన్నతోట పెద్ద నల్లటి గేదె కనిపిస్తుంది వీడికి, మహానుభావుడికి. పూజారి గారికి అనుమానం వచ్చి ఆ పల్లకీలో ఉన్న విగ్రహాన్ని ఇలా తిప్పేట. అప్పుడు పల్లకి బయటకు వచ్చింది. ఇప్పటికీ ఉడిపి కృష్ణస్వామికి అక్కడ ఆ రోజుని ముక్కోటి ఏకాదశి నాడు, వైకుంఠ ఏకాదశి నాడు ఆ వంశం వారితే గొల్లలు వచ్చి, ఆ వంశం వాళ్ళు వచ్చి చెయ్యి వేసిన తర్వాతే పల్లకి తీస్తారని ఐతిహ్యము. అందుకోసం వచ్చాడు పరమాత్మ నరసింహ అవతారంలో. ఏ అవతారంలో ఊరికనే రాలేదండి. ఆఖరికి బుద్ధావతారం కూడా స్వామిదేనండి. బుద్ధుడు అనగానే కంగారు పడకనే మన హిస్టరీ పుస్తకంలో ఉన్న గౌతమ బుద్ధుడు శాక్యసింహుడు కాదండి ఆ బుద్ధుడు అంటేను. ఆ బుద్ధుడు ఎక్కడేవాడో తెలుసునా? రామావతారం కాలం కంటే ముందు ఉన్నవాడు. కావాలంటే విశ్వసహస్రనామ స్తోత్రంలో కమలలోచన
సులోచన, అలాంటి పదాలు కొన్ని ఉన్నాయి ఎక్కడ చూడండి. దాంట్లో బుద్ధావతారం చెప్పినవి ఏమిటవి? త్రిపురాసుర సంహారం చేయాలంటే పరమశివుల వారు ఒక్కరి వల్ల కాదు, ఉన్న ఆయుధాలన్నీ ఉన్నాయి, కానీ ఆ త్రిపురాసురుల భార్యలకి వ్రతభంగం కావాల్సి అని చెప్పి ఈయన వేషం మార్చుకెళ్ళి వాళ్ళకి బోధ చేద్దామని చూస్తే వాళ్ళు మహాపతివ్రతలు దృష్టి పెట్టలేదు. వాళ్ళు పాతివ్రత్య భంగం చేయడం మార్గం ఏమిటి? ఏమర్రా మీకు సంతానం లేదు కదా, మీ వాళ్ళు యుద్ధాల్లో పెడితేనే మీ బతుకులు ఏమిటన్నట్ట. అవును మాకు సంతానం కావాలన్నట్ట. వెళ్ళి రావి చెట్టుని కౌగిలించుకోండి అన్నట్ట. అశ్వత్థ వృక్షం కదా, అంటే స్వామి స్వరూపం కదా. వీళ్ళు ఎప్పుడైతే రావి చెట్టుని కౌగిలించుకుందాం అనుకున్నారో పాతివ్రత్య భంగం అయ్యింది, త్రిపురాసులు పోయారు అక్కడ. అప్పుడు భృగు మహర్షి శాపం పెట్టాడు స్వామికి. దానికోసం కూడా కృష్ణావతారం రావాల్సి వచ్చింది. ఇది అక్కడ జరిగింది. దీనికి మీరు ఇంకా రిఫరెన్స్ కావాలంటే అయోధ్యాకాండలో అరణ్యంలో ఉండగా రాముడికి జాబాలి మహర్షి నాస్తికవాదం చెప్పాడు. చెప్తే అన్నాడు, బౌద్ధమతం చెప్తున్నావా నాకు అన్నాడు. జీనుడు అన్నది అక్కడ. అందుకోసం అని చెప్పి ఆయన పెట్టిన వాదమే చారువాక వాదము, చారు వాక్ వాదము, అందమైన మాట. దాన్నే మీరు బహుశా ఇంగ్లీష్ సాహిత్యంలో పరిచయం ఉన్నట్టయితే ఫిట్జ్గెరాల్డ్ అన్న ఆయన రుబియత్ ఆఫ్ ఉమర్ ఖయాం అని రాశాడు. ఉమర్ ఖయాం పద్యాలన్నీ దాంట్లో ఉంది. ఏ ఫిల్ ది కప్ వాట్ బుట్స్ నెసర్లీ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్, ఎస్టర్డే ఇస్ డెడ్ టుమారో ఇస్ అన్బోర్న్, ఎంజాయ్ టుడే. అది వాడు చెప్పిన మాట. ఇది చార్వాక మతం అంటేను. అంటే గురువులు, అద్భుతమైన గురువులు, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మాకు కాలేజీలో పాఠాలు చెప్పిన వాళ్ళు అంత ఇన్స్పైర్ చేశారు కనుక ఏదో అందరికీ ఇవ్వగా ఇంట్లోని పుస్తకాలు లైబ్రరీనే 4000 సంఖ్య ఉంది. మా ఆవిడ కింద పెడితే క్లీన్ అండ్ గ్రీన్కి తీసేస్తుందని చెప్పి అటక మీదే పెట్టే పుస్తకాలన్నీ కూడా జాగ్రత్తగా మంచిగా చదువుకుంటూ ఉంటాను. అందుకోసం అని చెప్పి అలా అవతారాలు ఇందుకోసం వస్తాడు స్వామి అంటే భక్తుడి కోసం కదలి వస్తాడు. భక్తుడి కోసం కదలి వస్తాడనడానికి కృష్ణావతారంలో ఇచ్చిన మాట చెప్పుకుని నరసింహావతారంలోకి వెళ్దాం. కృష్ణుడు రాలేదమ్మా, లేదా సౌండ్ రావట్లేదా? పెంచాలని నాకు అనుమానం వచ్చి నాకు కొట్టినప్పుడు. మాకు నాటకాల్లో మొదటి మాట అది. డైలాగ్ చెప్తుండే మైక్ లాగుతుంది లేదా ఇలా పట్టుకోకుండా చెప్పాలి. అది మాకు నేర్పారు. నాకు వస్తుంది రీస్ వెనక్కి రావటం లేదు. నౌ ఇట్స్ ఓకే, ఇప్పుడు వస్తుంది రిఫ్లెక్షన్. అక్కడ కృష్ణావతారంలో జరిగింది ఏమిటంటే దుర్యోధనుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత భీష్ముడిగా ఏమైందిరా అబ్బాయి, కృష్ణుడు యుద్ధం చేయటం లేదు తాతగారు. అదేమిటి వీళ్ళవుతా సాయం అర్జునుడి పక్షం ఉంటాన్నాడు కానీ యుద్ధం చేయనన్నాడు. అదేమిటి ఆయుధమును ధరింప అనికగ్గముగా ఊరకే చూచుతూ ఊరకుందు వాడ అన్నట్ట. ఆయుధం పట్టనన్నాడా, నేను పట్టిస్తా అన్నట్టు భీష్మాచార్య వారు. నా కర్మగాలి ఇవి చెప్పాను, వృద్ధుల బుద్ధులు సంచలింపవే అని చెప్పి నా ప్రాణం ఎదిగి తెచ్చావు, ఆయుధం పడితే పోతా. నాకు తెలియదు, నేను కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తాను అన్నాడు. ఇప్పుడు కృష్ణ పరమాత్మకు వచ్చిన అవస్థ ఏమిటో తెలుసా? ఆయుధం పట్టను అని తన మాట నిలబెట్టుకున్నాడు అనుకోండి, భీష్ముడి మాట వ్యర్థం అవుతుంది. కొబ్బరికాయ కూడా రేపు పొద్దునుంచి ఎవడు కొట్టడు. ఇంత భీష్ముడి మాట నెగ్గలేదు, మనం పెద్ద భక్తులమా అంటాడు. ఎవడు మట్టికి వాడు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తప్పించుకుంటాడు. ఒకవేళ ఆయుధం పట్టాడనుకోండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాడు దేవుడేవుడే ఆ మధ్యలోనూ మాటి వెనక్కి తీసుకుంటాడు అంటారు జనాలంతా. అందుకని భీష్ముడి మాట నిలబెట్టాలి, తన మాట నిలబడాలి. విష్ణు సహస్రనామ స్తోత్రంలో 2 పదాలు ఉన్నాయి, చలహ అచలహ. ఈ రెండుకి అక్కడే ఉంది. అందుకని ఆయుధం పట్టనన్నమాట తనదే నిలబెట్టుకోవాలి, ఆయుధం పట్టిస్తాను ఆయన మాట నిలబెట్టాలి. అందుకని కృష్ణుడండి చెప్పుకున్నాం కదా, నిన్న 8వ తారీఖు పుట్టినవాడు మాట మీద నిలబడ్డని చెప్పాం మనం, దానికోసం అని చెప్పి. అందుకని చక్రం పట్టుకున్న, ఏం చక్రం? రథచక్రం పట్టుకున్నాడు. రథాంగపాణి. అది ఆయుధమా? ఆయుధం కాదు, కానీ విసిరి కొడితే దెబ్బ తగులుతుంది కదా, ఆయుధం ఏమవుతుంది అని ఆయుధం పట్టినట్టు అయ్యింది, పట్టనట్టు అయ్యింది. అది స్వామికి ఉన్న ఒక భక్తుడి మాట నిజం చేయడానికి. ఇంతవరకే ఆగుతాం తప్ప తర్వాత అక్కడే ఇంకొచ్చిన సన్నివేశం ఉంది. కుప్పించెగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా పైనున్న కండువా కింద పడిపోతే తొక్కుకుంటూ వచ్చాడని వర్ణన ఉంది. మీరంతా పాపం చాలా సంబరపడి డ్రమటిక్గా వర్ణించాడండి అంటారు. అంతరార్థం ఏమిటో తెలుసా? పూర్వకాలంలో నేను ప్రతిజ్ఞ పట్టాను నిజం అని చెప్పాలంటే కొన్ని మార్గాలు ఉండేవి. నీళ్లలో నిలబడి చెప్పడం ఒకటి, దీపం వెలిగించి చెప్పడం ఒకటి, దీపం ఆర్పేసి చెప్పడం ఒకటి, ఇలాంటిది. అంతేకాదు తలకి చుట్టుకున్న కండువా కానీ భుజం మీద ఉన్న కండువా కానీ నేల మీద కింద పడేసి తొక్కుతూ నేను నిజమే చెప్పాను అని చెప్పాలి. పైనున్న పచ్చని పటము ద్వారా కృష్ణుడి పైన ఒంటి మీద ఉన్న కండువా నేల మీద పడితే తొక్కుకుంటూ వస్తున్నట్ట
ఎవరికి? భూదేవతకి చెప్తున్నాడు. నీకు భూభారం తగ్గిస్తా అని చెప్పాను, ప్రతిజ్ఞ పట్టాను, కంగారు పడకు, ఇవాళతో యుద్ధం వేయలేదు, ఇంకా 15 రోజులు ఉంది, నేను చూసుకుంటా. అక్కడ అది విశేషం. అంతేకాదు సందర్భం ఉంది. ఇంకో మాట చెప్పాలి. కుప్పించగసిన కుండలంబుల కాంతే. కుండలంబులు కాదండి, అది పోతన గారు రాసింది వేరే పదం, కుండలముల కింద మారింది. ఇది మా రఘునాథాచార్య స్వామి వారు ఒకతోటి సెమినార్లో ప్రజెంట్ చేశారు. కుంతలంబుల కాంతి, జుట్టిలా ఉంది దీని కాంతిట. సంస్కృతంలో అదే ఉంది. కుప్పించే వేగానే ఈ జుట్టిలా పడితే ఈ కాంతి ఆకాశం కప్పిందట. కాకతీయ యూనివర్సిటీలో ఒక సెమినార్లో ఆయన 78లో చెప్పారు. అదిగో వారి ఫోటోగ్రాఫ్లు అవి పెట్టుకున్నాం. ఆచార్యుల చిత్రపటాలవి 5, 2 దగ్గర ప్రత్యక్షం, 3 దగ్గర స్ఫూర్తి. అందుకని వారు నిత్యము మానసంధానంలో ఉంటారు. ఊళ్ళు పడి తిరుగుతూ ఉంటారు కనుక ఒక కాపీ అలా పెట్టి తిరుగుతూ ఉంటాను. ఎంచేత మాకంటూ టాలెంట్ ఏం లేదండి, అంతా వారిది. అది సంగతి. ఎంచేతంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అలవాటే కదా జనాలకి, బాగా పద్ధతి అనమాట. అందుకోసం అని చెప్పి ఆచార్యులు గౌరవించుకోవడానికి వారు తిరుగుతుంటాం. అది విశేషము. అలాగ భక్తుల కోసం దిగి వస్తాడు పరమాత్మ. రామావతారంలో కూడా భక్తుల కోసం దిగొచ్చాడండి. పాపం రామచంద్ర స్వామి, సీతమ్మ, లక్ష్మణస్వామిను కొత్త చోటికి వెళ్ళారు. కొత్త చోటికి వెళితే శకున శాస్త్రం ప్రకారం, నాకేదో శకునాలు బాగా తెలుసు అనుకునేది కనుక అక్షరం ఒక్క రాదండి నాకు, ఒకటే చదివానంతే, అంత ప్రాక్టీస్ చేయలేబోటు అట్లా. అక్కడికి వెళితేట ఒకళ్ళని చూడకూడదు, వినకూడదు. శకున శాస్త్రం ప్రకారం చూడకూడదు, వినకూడదంటే ఒకటి వినొచ్చు. మనం ఎక్కడికైనా వెళుతున్నాం అనుకోండి, గార్ధవస్య రవం శ్రేష్టం. గాడిద అరిచింది అనుకోండి, మన పని అయిపోతుంది. గాడిద కనిపించింది అనుకోండి, ఇంతే సంగతి, పని అవ్వదు అక్కడ. అలాగే శృగాలస్య దర్శనం. నక్క కనిపించింది అనుకోండి, అరవకూడదు. అది నక్క కనిపిస్తే మనకి అదృష్టమే కలిసి వస్తుంది. కానీ నక్క అరుపు వినిపించిన, గాడిద కనిపించినా ప్రమాదమే. వినిపించినా కనిపించినా ప్రమాదం. ఇంకోటి ఉంది, గ్రద్ద. రాముడు నడుచుకుంటూ వెళ్ళాడు. మనకందరికీ కూడా ఎక్కడ ఏది జ్ఞాపకం రాకూడదు అప్పుడే జ్ఞాపకం వస్తుంటుంది పాపం. ఏమిటది? వాడు దశరథుడు చెప్పాట, ఉత్తర హిందీ దేశంవాడు కదా, నీచేన హి ఊపర్ భీ అని చెప్పాట పాపం. ఎక్కడికైనా పెడితే చూసుకుంటూ వెళ్ళమన్నాడు. అడవిలో అడుగు పెడుతూ తలెత్తి ఇలా చూసేట. జటాయు ఉన్నాడు పైన, గ్రద్ద కదా. జటాయు కంగారు పడిపోయి, అయ్యయ్యో నన్ను చూడకూడదు చూసాడా, కొమ్మల్లోకి వెళ్ళిపోయాడు. పనిగట్టుకు తప్పించుకోడు. ముందు వర్ణన ఉంది అక్కడ. రాముడికి ఏమిటి, పనిగట్టుకు పలకరిస్తాడు పెద్ద మనిషి, అలవాటు అయిపోయింది ఆయనకి. అందుకని కోసి అన్నట్ట, ఎవరు నువ్వని చెప్పి. ఈ పదం ఎక్కడిది? వైకుంఠం పెడితే మన్ని అలాగే పలకరిస్తాడు. కోహగృశ్యాం, ఎవర్రా నువ్వు అంటే అట్ట ఆయన పాపం. అందుకని ఇక్కడికి వచ్చి కోసి అన్నాడు. అనేసరికి జటాయు సిగ్గుపడి ఆశీర్వదించాడు. ఆయుష్మన్, అయ్యయ్యో నన్ను చూసావా, నాతోటి మాట్లాడావా, ప్రమాదం వస్తుందయ్యా, ఆయుష్మన్. ఊరుకోవచ్చు కదా. ఇంకొక పొరపాటు మాట అన్నాడు. దానికోసం రాముడు కొంప తవ్వుకున్నాడు. ఏమిటో తెలుసా? ఆయుష్మన్ సీతాయాంచ రక్షిష్యే. నిన్నెవళ్ళు అన్నారు ఈ స్వామివారికి శ్లోకాలు పూర్తిగా రావండి అని చెప్పి. రాకపోవడం కాదు, అవసరమైనంతే చదువుతుంటాను నేను, నాకు అలవాటు. అది అడిగాడు. ఏమిటో తెలుసునా? ఆయుష్మన్ సీతాయాంచ రక్షిష్యే తాత. సీతని నేను రక్షిస్తాను ఆయన అన్నట్ట. రాముడు ఇలా చూసి వీళ్ళిలా సవరించుకున్నట్ట. నేనున్నా కదయ్యా మధ్యలోను, నీకెందుకు ఆ కష్టం అని చెప్పి. అంటే ఆయన మళ్ళీ శ్లోకం కంటిన్యూ చేశాడు. త్వయి యాతే, నువ్వెక్కడికైనా వెడితే అన్నట్ట పాపం. అనేసరికి మళ్ళీ రామచంద్రస్వామి ఇలా తమ్ముడే చూశాట. సలక్ష్మణ్. శ్లోకాలు చదివేటప్పుడు మీరు ఇలా విడగొట్టుకు చదవండి, దాంట్లో ఉన్న అందం బోధపడుతుంది. దట్ ఈస్ కాల్డ్ పర్సనల్ ఎలిమెంట్ అంటాడు ఇంగ్లీష్ లిటరేచర్లో. అందం కనిపిస్తుంది దాంట్లో, అంతే తప్ప సీతాయాంజల చేతవై దాత సలక్షణి అని అయిపోతుంది. అందం లేదు అక్కడ. అనేసరికి అంటే ఏమిటి? రామా, నువ్వెక్కడికైనా వెడితే, తమ్ముడితో సహా వెడితే అప్పుడు సీతను నేను రక్షిస్తా అంటే ఏం అడిగాడండి? వరమే కదా అడిగింది, కోరికే కదా అడిగింది. ఓహో, నేను వెళ్ళిపోవాలా ముందు, నా తర్వాత మావాడు కూడా రావాలా, మేమిద్దరం లేకపోతే ఆయన రక్షిస్తాడా, ఆయన కోరిక తీర్చాలి పాపం అనుకున్నట్ట అతను. అందుకనే బాణం చేతిలో ఉంటే ఒక్కటి వేస్తే లేడీని పట్టుకోలేడండి రామచంద్రస్వామి. పరిగెత్తాలా, వెనకాల పరిగెత్తుకెళ్ళాలా, అవసరం లేదే. వెళ్ళాడు. లక్ష్మణస్వామి ఎందుకు వెళ్ళనన్నాడో తెలుసా అండి? మన వాళ్ళు పెద్దలు చెప్పరు, మాకు ఇలాంటివి అలవాటు, కొత్త కొత్తవని పెట్టుకోవడం. పెద్దవాడు తప్పిపోతే వెతకడానికి చిన్నవాడు వెళ్ళకూడదు, ధర్మశాస్త్రం అది. అందుకనే లక్ష్మణస్వామి నేను వెళ్ళనన్నాడు. వాలి కూడా యుద్ధం చేస్తూ గుహలోకి వెడితే సుగ్రీవుడు వెళ్ళలేదు వెతకడానికి, భయపడి కాదు, పెద్దవాడు తప్పిపోతే రెండోవాడు వెళ్ళకూడదు వెతకడానికి, అందుకని వెనక్కి వచ్చాడు, ధర్మశాస్త్రం అది.
అలాగే సనక సనందనాదులు వెళ్ళిపోతే వెతకడానికి వెళ్ళిన పెద్ద మనిషి ఇక తిరిగి రాలే. అప్పుడు బ్రహ్మ శాపం పెట్టాడు, పెద్దవాడు తప్పిపోతే చిన్నవాడు వెతకడానికి వెళ్ళకూడదని చెప్పి. అందుకనే సహదేవుడు రాకపోతే నకులుడు వెళ్ళాడు, నకులుడు రాకపోతే అర్జునుడు వెళ్ళాడు యక్షప్రశ్న ఘట్టంలోను. అక్కడ అర్జునుడు రాకపోతే భీముడు వెళ్ళాడు, అప్పుడు ధర్మరాజు వెళ్ళాడు. ఇవన్నీ ధర్మ సూక్ష్మాలు అంటారు. అవి అందుకని లక్ష్మణ వెళ్ళాడు. అంతే జరిగింది కదా. అది అంటే భగవంతుడు భక్తుడి కోరికని ఎంత గొప్పగా మన్నిస్తాడంటే ఇది భగవద్ అవతార రహస్యం. అవతారాలు ఎత్తింది దేనికోసం అంటే ఆయనకి పని లేక కాదు, మన కోరికలు నెరవేర్చడం కోసం వస్తాడు. అది విశేషం పరమాత్మ చేసే పని. అలాంటి వాటిల్లో చెప్పుకున్నాం కదా, నరసింహ అవతారంలోకి వచ్చాడు. అంటే హిరణ్య అక్షుడు భోగమునకు సంకేతమైతే, హిరణ్యాక్షుడు లోభమునకు సంకేతమైతే, హిరణ్యకశిపుడు భోగానికి సంకేతం. అంటే కోరిక వాడికి అనుభవించడమే పని. వాడు ఏం కోరాడో తెలుసునా? అన్నీ సంపాదించాడు. బ్రహ్మదేవుని అడిగట, అజరామర భావంబుడు, నాకు ముసలితనం ఉండకూడదు, మరణం ఉండకూడదు. ఎలా కుదురుతుండండి? పుట్టిన ప్రతివాడు పోవాలి కదా అని అడినాడు పాపం. అజరామర భావంబును, త్రిజగద్ రాజ్యంబును, దోర్విజిత అఖిల శాస్త్రవంబును హిరణ్యకశిపుడు కోరెన్. మీరు ఎప్పుడైనా పోతన గారి పద్యాలు చదివినప్పుడు ఒరిజినల్ సంస్కృతం చదివే అవకాశం ఉండదు, మీకు చాలా కష్టంగా ఉంటాయి. ఒరిజినల్ భాగవతంలో చాలా ఇబ్బంది పడతారు, సంస్కృతం వాళ్ళకే ఇబ్బందులు పడుతుంటారు. అందుకనే విద్యావతాం భాగవతే పరీక్ష అని సామెత. మేము సంస్కృతం బాగా చదివామంటే వెనకటి రోజుల్లోనూ భాగవతంలో శ్లోకం ఇచ్చి అర్థం చెప్పమనేవాట, తనుకునేవాడిని అర్థం కాక. దాంట్లో తోట ఏరక అన్న పదం వాడాడు వ్యాసుడు. ఎప్పటికీ తన్నుకుంటారు. ఏరకంటే ఏమిటో తెలుసునా? జాలరి వాళ్ళు సన్నటి దర్భని కొయ్యడం కోసం బ్లేడు కంటే సన్నగా ఉండే ఒక వస్తువుని వాడతారు, దాని పేరు ఏరక. ఎక్కడ పట్టుకున్నాడో మహానుభావుడు. అంటే ఇంకొక ఆయన జోక్ చేశాడు, ఎరకల వాళ్ళ మధ్య పెరిగాడు కదండి ఆయన అన్నాడు. సత్యవతీదేవి దాశరథి కూతురు కదా, అందుకని అలవాటైపోయింది అన్నాడు. మన వాళ్ళు వెయ్యని జోకులు లేవండి, ప్రతి ఋషిని జోకులు వేసేస్తారు వీళ్ళందరూ కూడా మహానుభావులు అలాగట. అందుకని భాగవతం అంత కష్టం. కానీ పోతన్న గారు చాలా అజరామర భావంబును, త్రిజగద్ రాజ్యంబును, దోర్విజిత అఖిల శాస్త్రవంబును. ఇక్కడిది మోస్ట్ ఇంపార్టెంట్. ఏమిటి? యుద్ధానికి వెడితే హిరణ్యకశిపుడు గెలిచి తీరాలి. నరసింహస్వామి యుద్ధం చెయ్యలేదు, గమనించండి. యుద్ధం చేయడం అంటే అర్థం ఏమిటి? వాడు బాణం వేస్తే ఈయన బాణం వేయాలి, ఆయన ఎత్తి ఈయన వేయాలి. మన సినిమాలో చూస్తుంటాం కదా, నువ్వెంతని పద్యాలు రాసుకుంటూ పద్యాలు పాడుకుంటూ వేస్తుంటారు వీళ్ళు ఒక్కొక్క పద్యం. ఇది పద్ధతి. అది ఎందుకది? తిట్టుకోవడం వల్ల, అలా అన్నందువల్ల వీళ్ళకు ఉత్సాహం పెరుగుతుందన్నమాట. దానికోసం ఆ పద్యాలు వచ్చాయి. అది అలాగే. కానీ నేనేమిటి ఇలా నిలబడ్డాట, బాణాలు వేస్తున్నాడు, ఇలాగే నిలబడినాడు నరసింహస్వామి పాపం. అది యుద్ధం చేయలేదు. దోర్విజిత అఖిల శాస్త్రవంబును హిరణ్యకశిపుడు కోరెన్. వెళ్లే ముందు హిరణ్యకశిపుడు ఒక మాట అన్నాడండి. ఆ మాట స్వామి గుర్తు పెట్టుకున్నాడు. అందుకనే నరసింహ అవతారంలో వచ్చాడు. అదేమిటండి? గాలిన్ కుంభిని అగ్ని అంబుల ఇదా? అది కాదండి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక్కోసారి మనకి తెలియకుండానే మనం మంచి మాటలు మాట్లాడతాం. హిరణ్యకశిపుడు కూడా అలాంటి వాడే. అన్నట్టు హిరణ్యకశిపుడు వేదాంతం చెప్పాడు. మీరు ఎప్పుడైనా విన్నారా? హిరణ్యకశిపుడు వేదాంతం చెప్పాడు. ఎవరి కోసం తెలుసా? హిరణ్యాక్షుడు పోయినప్పుడు హిరణ్యాక్షుడి భార్యలకి ఈవిడి జీవుడు ఎలాంటి వాడు, ఎవడు వీడు, వెనకటికి ఎవరో స్వామీజీ వచ్చాట, అందరూ వీళ్ళు దండాలు ఇట్టారు. అనిచ్చాని శరీరాణి అన్నట్ట అని అందరూ తప్పటి కొట్టాట, అంతా రాకే రాణి అన్నట్ట. చివరికి అది జరిగింది పని. ఇలాంటి వేదాంతం అని చెప్పింది పెద్ద మనిషి. అనిచ్చాని శరీరాని దాకా బాగానే ఉంది, అంతా నాకే రానీయుడు మధ్యలోనూ. ఇది హిరణ్యకశిపుడు చెప్పినది. అలాంటి వేదాంతం. అలాంటి వాడి నోటి వెంట తప్పు మాట వస్తుందండి? రాదు. పాపం చాలామందికి రావణాసుడు అంటే ప్రేమ ఎక్కువ. రావణ బ్రహ్మ అంటారు పట్టుకుని. పాపం రావణ బ్రహ్మ. ఓ మహానుభావుడు, సీతాదేవి లలితా పరమేశ్వరి, అది తెలుసుండి మోక్షం కోసం రాముడు అంత మరీ బొత్తిగా అంత కాల్చి ఇది చేయాలా? మరి లలితా పరమేశ్వర అన్న భావన రావణాసుడుకుంటే సుందరకాండలో అక్కడికెళ్ళి మాట్లాడకూడని మాటలు మాట్లాడాడే. ఎవరైనా ఉపాసకులు అలాంటి మాట మాట్లాడతారా? మీకు అభిమానం ఉంటే చెప్పండి, అది పద్ధతి కాదు. త్యాగరాజస్వామి అన్నారు, పరమ సాంభవాగ్రేసురుడిని చెప్పుకొన్న అన్నాడు ఆయన. భక్తి తప్పు కాదు, నేనింత భక్తుణ్ణి అని చెప్పుకోవడం తప్పు. అది జరిగిన పని. నిజమే. అంచేత రావణాసుడు అదే రావణ బ్రహ్మ అనుకోవడం. రావణ బ్రహ్మని చంపితే రాముడికి పాపం వచ్చింది కనుక ఎక్కడో ఇచ్చేశారా అన్నట్టు
రామేశ్వరంలో ఉందండి. రామేశ్వరానికి మూలం ఎక్కడైనా మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా? మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళుంటే, కాళహస్తి వెళ్ళుంటే, కాళహస్తిలో వినాయకుని సన్నిధికి పక్కని గోడ మీద ఇంత పలకం మీద ఒక విచిత్రమైన మృగం ఉంటుంది. దాని పేరు నరమృగము అని పేరు. మీరు ఎప్పుడైనా చూచారా? చూసుంటారు బహుశా. అలాగే శ్రీశైలం వెళ్ళినట్టయితే టిక్కెట్లమ్మే కౌంటర్ పక్కని ఓ బండరాయి పడి ఉంటుంది. సరిగ్గా అదే శిల్పం ఉంది. అక్కడ కుదిరి కొబ్బరికాయలు కొట్టుకుని ముక్కలు తింటుంటారు జనాలంతా. అది ఏమిటో తెలుసునా? మహాభారతంలో అశ్వమేధ పర్వంలో అశ్వమేధ యాగం చేసినప్పుడు సింహము తలకాయి, కోతి శరీరము, గాడిద తోక ఉన్న జంతువుని పట్టుకొచ్చి బలి వెయ్యాలి. ఆ జంతువు కోసం భీమసేనుడు వెళ్ళాడు. వెడుతుండగా హనుమంతుడు ఒక ట్రిక్ చెప్పాడు ఆయనకి. అందుకోసం వచ్చిన క్షేత్రము రామేశ్వరం అని అశ్వమేధ పర్వం చెప్తుంటే మనం ఏదో అనుకుంటాం. అంచేత కాదండి, రాముడు ఎక్కడా ప్రాయశ్చిత్తాలు చేసుకోలేదు. కావాలంటే అద్వైత సిద్ధాంతంలో పెద్ద ఆయన ఉండేవారు, ఆయన ధర్మాకూతం అని గ్రంథం రాశారు. రాముడు ప్రాయశ్చిత్తాలు చేసుకోలేదని చెప్పాడు ఆయన. ధర్మాకూతం అని చెప్పి సుమారు 800 సంవత్సరాల కిందటి సంస్కృత కావ్యము. ఇన్ని రహస్యాలు మనకున్నాయి. కానీ మాలాంటి వాళ్ళం అంతా అనుకుంటాం మాకు అన్నీ తెలుసు అనుకుంటాం. ఏమీ తెలియవండి. మనంతా అంతే బాపత అన్నీ తెలుసు అనుకుంటాం తప్ప మనకి ఎంతో ఉంది. విపులాచ పృథ్వీ. పాప ఇంగ్లీష్ వాడు చెప్పాడు కదా, టైమ్ ఇస్ షార్ట్, ఆర్ట్ ఈజ్ లాంగ్ అని. ఇదే అర్థం. అక్కడ ఎంత చదివినా అక్కడ మిగిలిపోతుంది. అక్కడ అంత ఉంది. అంచేత అక్కడ వాళ్ళు భక్తి ఉందని చెప్పుకోవడం కాదు. అలాంటి రావణాసుడు మంచి మాట మాట్లాడాడు. మాట్లాడడం తప్పేం లేదు. అంటే ఉత్తమ కోటికి చెందిన రాక్షసులు కూడా మంచి మాటే. హిరణ్యకశిపుడు ఏమన్నాడో తెలుసునా? ఎవరు మాయాసుకరం వేషంలో వచ్చాడా? సంగతి చూసుకుంటా. భుజశక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక. ఏమనుకోకండమ్మా, మీరందరూ ఎక్కువ ఉపన్యాసాలు సంస్కృత శ్లోకాలు వినుంటారు. అందమైన తెలుగు పద్యాలు మర్చిపోయారు. కొన్నినా వాటిని జ్ఞాపకం చేద్దామని ప్రయత్నం. అది ఆ కారణం చేత. భుజశక్తి నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగుగాక. మత్స్యావతారాన్ని చెప్పాడు అక్కడ. చూడండి, ఏం చేత చేపకి భుజములు ఉండవు కదా, మొప్పలే ఉంటాయి. నాతోడ పోరాడ శంకించి మున్నీట మునిగిన మునుగాక అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడు? మత్స్యావతారాన్ని చెప్పాడు. అలయించి పెనగు నా సంభ్రమమున, అచల సంభ్రమమున వెన్నిచ్చిన ఇచ్చుగాక. నేను యుద్ధం చేస్తుంటే వెన్ను చూపిస్తే చూపించని, వెన్ను చూపించిన అవతారం ఇంకోటి ఉందండి. ఏమిటో తెలుసా? అది కూర్మావతారం. వెన్ను మీద కదా మోసింది అది, అందుకని వెన్ను చూపించట ఆయన. అచల సంభ్రమమునకు, అచల సంభ్రమం కొండ సంభ్రమము. శోభారాజు గారు కీర్తనలు పాడేటప్పుడు ఓ కీర్తనలో ఒక లైన్ వదిలిపెట్టి పాడుతుండేవారు ఆవిడ పాపం కొత్తల్లోనూ. ఏమిటో తెలుసా? చిలికి గుబ్బలి కింద చేర్చు చెయ్యి అని చెప్పి ఇందరికి అభయంబులిచ్చు చేయని పాటలో వదిలిపెట్టేవారు. అప్పుడు కుర్రాన్ని నేను. అప్పుడు ఏమిటంటే అందమై కీర్తనలు వ్యాసాలు రాసి ఎవరన్నా వింటారేమని ఎక్కేగుమంది దిగేగుమ 5 ఏళ్ళు పడి తిరిగా. ఎవడో మొహం చూడలే, ఇంక మానేశాను. ఆ రాశాను, కట్ట మీద అట్టే పెట్టేశాను పాపం శుభ్రంగా. అక్కడ చిలికి గుబ్బలి కింద చేర్చు చేయి అంటే, చిలికి గుబ్బలి అంటే మందర పర్వతం అని అర్థం. ఆవిడ మహాతల్లి పాపం ఏమనుకుందో ఏమిటోను, అది తప్పర్థం అనుకుని తీసేసిన వాక్యం. పాపం మనకి తెలియపోతే తెలుసుకుందామని ప్రయత్నం చేయం కదా, తప్పంటాం అంతే. అది ఒకటే ముక్క. అది పద్ధతి అనమాట. అది అలా మందర పర్వతం. అది అచల సంభ్రమమునకు. మందర పర్వతం దగ్గరే మనకు ఆచారం వచ్చింది, మీకు జ్ఞాపకం చేయాలి. తీర్థం తీసుకునేటప్పుడు చేతితో చెయ్యి కింద పెడతాం. మన పాతకాలం వాళ్ళైతే వస్త్రం పెడతారు. దేనికోసమో తెలుసా? మనమేమనుకుంటాం, ఆ తీర్థం కింద పడితే తొక్కితే పాపం అని చెప్పి. కాదండి, ఇది ఎక్కడిది? క్షీరాబ్ది అక్కడ గొడవ దగ్గర పరమశివుల వారు విషపానం చేశారండి. చేసేటప్పుడు క్యాలెండర్లో చూపించినట్టుగా శంఖలో పూసుకు ఇలా తాగలేదు ఆయన. చేతితోటి ఇలా తీసుకున్నారు 3 సార్లు. తీసుకున్నప్పుడే 3 పదాలు వాడారు. ఎప్పటికీ సంధ్యావందనం అదే వాడతాం, అచ్యుత మాధవ కేశవ 3 పదములతోటి. తీసుకుంటూ ఉండగా పొరపాటుని వేళ్ల సందులలోంచి విషము కింద పడింది. ఆ విషాన్ని 2 తీసుకున్నారు. ఒకళ్ళు తోక దగ్గర పెట్టుకున్నారు, రెండో వాళ్ళు కోరల దగ్గర పెట్టుకున్నారు. తేళ్ళు పాములు భాగవతంలో ఘట్టం ఉంది, చూడండి సరదాగా. అన్నట్టు ఇంకో క్విజ్ క్వశ్చను, విషం ఎవరు తాగారండి? పరమశివుల. ఆయన ఇంటి ముందు 2 తాగారు, మీకు తెలుసో తెలియదోను. ఋగ్వేదం చెప్పింది. మొదటగా తాగిన వాడు ఎవరో తెలుసునా? వాయుదేవుట. ఎంచేతంటే క్షీరసాగరం విషం వచ్చేసింది.
ఇస్తారో ఎవరో అని చెప్పి గవ్వ తాగేసేట. తాగేసే లోపల మండిపోయింది, వమనం చేసుకున్నాడు, ఏడ్చాడు. సరుద్రో భవతి ఋగ్వేద మంత్రం ఇది. అదంతా పాకుతూ ఉండగా అయ్యయ్యో అని చూస్తున్నాడు స్వామి. కూర్మావతారంలో ఉన్నాడు కదా, ఒంటి నిండా పాకింది. అప్పుడైనా సనీలవర్ణో భవతి. క్షీరసాగర మథనం దాకా స్వామివారు చక్కగా బాగుండేవాడు, తెల్లగా ఉండేవాడు స్వామి. కృతే శ్వేతవర్ణం, స్వామి శ్వేతవర్ణంలోనే ఉన్నారు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం, దానికోసం అర్థం అది, అందుకోసం వచ్చింది అది శశివర్ణం అని చెప్పడంలో. ఇంకో అర్థం ఉంది అక్కడ, ప్రసన్నవదనం అంటే 2 అర్థాలు ఉన్నాయి. ప్రసన్న శబ్దానికి ఏనుగని అర్థం ఉంది, సింహం అని అర్థం ఉంది. ప్రసన్న వదనం అందుకని వినాయకుడికి చెప్తారు అది. ఇటు చెప్తే నిఘంటువులండి, డిక్షనరీలు అని ఉంటాయి కదా సంస్కృతంలో, ఏదో 3-4 డిక్షనరీలు చదువుకున్నాం మేము, మామూలుగా ఉన్నవి కాకుండా. తోతది కదండి, మ్యాథమెటిక్స్ సిలబస్ మారదు, జీవితాంతం అదే వాడని చెప్పుకోవాలి. కాలేజీలో కూర్చుంటాం, ఏదో పుస్తకం పట్టుకొని చదువుకుంటూ కూర్చోవడం, అంతే పని చేత. ఆ కారణం చేత అందుకని ఇలాగా ఆ తాగాడు. ఆ తాగిన తరువాత మిగిలింది వచ్చింది పరమశివులు. అందుకని సీతారామ శాస్త్రి గారు ఒక చోట పాట రాస్తూ వాయువు వెంట కంటి వెంట నీటి చుక్క అని రాశారు. చాలామందికి అర్థం కాలే, ఋగ్వేద మంత్రంలో ఉన్న మంత్రం రాశారు ఆయన జాగ్రత్తగాను. అలా అప్పుడు కింద పడ్డ విషం వల్ల ఇది జరిగింది గనక మనం కూడా ఆ పానము చేసేటప్పుడు ఇలా కింద, ఇది కారణం అక్కడి నుంచి వచ్చింది. ఇన్ని అలా కూర్పోతారు. వెన్నిచ్చిన ఇచ్చుగాక సంతోషం. 3వ అవతారం ఏమిటి అంటాడు, జగడంబు సైపక సౌకర్యకాంక్షి అయి ఇలా కింద ఈగిన ఈగుగాక. సౌకర్యకాంక్షి, సౌకర్యం అంటే సూకరావతారాన్ని జ్ఞాపకం చేశాడు. 3 అవతారాలు జ్ఞాపకం చేశాడు. 4వ అవతారం ఏమిటి, హరిభంగి కొంత తడవు పెనగిన పెనగుగాక. హరిభంగి సింహములా పోరాడితే పోరాడచ్చు, అందుకని సింహావతారంలో వచ్చాడు. నరసింహావతారం వెనకాల మనం ఉన్నట్టుగా ఏదో మామూలు కారణం కాదండి. ప్రతి ఒక్క మాట గుర్తుపెట్టుకుంటాడు మాస్టర్, చాలా మహానుభావుడు అని. ఎన్ని ఫైళ్ళు జ్ఞాపకం పెట్టుకున్నారు. మా కులశేఖరాల వారి గారు తెలివితేటండి పాపం. ఆయన ప్రార్థిస్తుంటే రంగనాథుడు ప్రత్యక్షమైపోయాడు కులశేఖరాల వాళ్ళకి. ఏం బాబు అన్నట్ట, ఏమిటి అలా ఉందా ఏమిటి అన్నాడు స్వామివారిలా చూసి. 4 చేతులు ఇలా పెట్టి నిలబడ్డాట. అదేమిటన్నారు, ఇది ధర్మము. నాస్తా ధర్మే, అవే నాకు ధర్మం అవసరం లేదు అవును అన్నట్టు ఆయన బాబు. ఆయన చేయి దింపేశాడు ఆయన. మరి ధర్మం చేయకపోతే అర్థం ఎలా వస్తుంది ఆయన అన్నట్ట. నవసుని చెయ్యే, నాకు సంపదల మీద మోదులేదయ్యా అన్నట్ట. శభాష్ అన్నాడు, 2వ చేయి దింపేసేట పాపం. 3వది చెయ్యుంది, ధర్మ అర్థ కామములు కదా, కామము. మరి కోరికలలా నైవ కామోపభోగే అన్నట్టు మళ్ళీ వెంటనే శ్లోకంలో. మాకు శ్లోకాలు అలా చదవడం అలవాటు అయిపోయిందమ్మా, ఏమనుకోకండి. మీరు చదువును చాలా మీరు శ్రద్ధగా చదువుకుంటారు. నా తాధర్మే నవసుని చేయనే కామోపభోగి ఇలా చదివేస్తారు. నాకేమిటంటే ఇలా వెడగొట్టుకుంటూ చదవడం అలవాటు. ఏం చేయమంటారు, నవసుని చెయ్యి నైవ కామోప. స్వామి ఎంత సంబరపడిపోయాడంటే, ధర్మం వద్దా, కామం వద్దా, అర్థం వద్దా, అయితే మోక్షం ఇవ్వాలా, ఇచ్చేస్తానన్నట్టు. ఎవడు అడిగాడు నిన్ను అని అడిగాడు. అదేమిటి మరి 4టిలో 3 వద్దన్నావు, 4వది ఇస్తాను. ఏం చేయడం, మా త్యాగరాజస్వామి ఉన్నారు, అడిగి సుఖములు ఎవరు అనుభవించిరా రామా అన్నారు ఆయన. నిన్ను అడిగినవాడు ఎవడైనా బాగుపడ్డాడా అని అడిగాడు. ఏం చేత అడక్కడక్క సీతమ్మ బంగారు లేడి అడిగింది, లంకానగరం పంపించేసావు. ఏం చేత ఇక్కడ బంగారు చుక్కల లేడి అడిగింది. బంగారు చుక్కలేం కర్మ, బంగారు మేడ ఉంటే వెళ్ళమన్నట్టు అక్కడికి వెళ్ళిపోయింది. నారదుడు అన్నట్టు ఒకసారి మహానుభావుని పట్టుకుని, స్వామి విష్ణుమా ఏంటి ఏమిటి అన్నట్ట. ఊరుకోవచ్చు కదా, ఎందుకు చెప్పండి. ఆ చెరువులో స్నానం చేసిరా అన్నట్ట. వెళ్ళాడు, స్నానం చేసి వచ్చాడు. ఇక్కడ ఈ విష్ణువు లేడు. ఈయనేమిటో వచ్చినవాడు ఒక చోట ఉన్నాడు, పోతున్నాడు. ఆ చోట ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఓహో సుందరి, నా డెంద వల్లిస్తున్నావు, వెనకాల పడ్డాడు, పెళ్లి చేస్తున్నాడు, 60 మంది పిల్లలు, కరెంటు బిల్లులు, నానా వ్యవస్థం కట్టుకోలేక నా వల్ల కాదు మొర్రో అని ఏడుస్తుంటే, ఇదేనా ఆయన విష్ణుమాయ అనిపించటం. ఈ 60 మంది ఎవరో తెలిసే ఉంటుంది మీకు. 60 సంవత్సరాలు ప్రభవ విభవ బ్రహ్మోదూత శుక్ల 80 సంవత్సరాలు అక్కడి నుంచి వచ్చాయి. ఇది అదే త్యాగరాజస్వామి చెప్పారు, అడిగి సుఖములు ఎవరు అనుభవించిరా రామా. అందుకని నేను అన్నారు, నైవ కామో భవగే. మరి ఎందుకు పిలిచావయ్యా, యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి నిశ్చలా భక్తిరస్తు. అంతే చాలు నాకన్నా. మరి మీకు మీరు ఎప్పుడైనా విన్నారు లేదా, మిల్టన్ కూడా ప్యారడైజ్ లాస్ట్లో వీళ్ళంతా ఒకే స్కూల్లో చదివి ఉంటారు నాకు అనుమానం. అప్పుడు కులశేఖరాల వారు కూడా ఇప్పుడు ఫారిన్ వచ్చి ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. మిల్టన్ కూడా సరిగ్గా ఇదే మాట ప్యారడైజ్ లాస్ట్లో, సూనర్ ఆర్ లేటర్ మీన్ ఆర్ హై ద టాస్క్ మాస్టర్ మే బెస్ట్
ఐ షల్ వెయిట్ అసైడ్, స్టాండ్ బై అండ్ వెయిట్ ఫర్ హిస్ గ్రేస్ అంటాడు ఆయన. పాపం ఎక్కడ దొరికేయండి వీళ్ళకి, అసలు నాకు అర్థం కాదు మహానుభావులు. అదిట అలాగా ఎవళ్ళు ఏ కోరిక కోరితే ఆ కోరడం కోసం వస్తాడు కనుక ఈయన సౌకర్యకాంక్షి అయి ఇలా కింద ఈగిన ఈగుగాక అందుకోసం నరసింహావతారం ఎత్తి వచ్చాడు. వస్తే ఈ ప్రహ్లాదుడు వచ్చాడు పాపం మహానుభావుడు. ఎలా వచ్చాడో నిన్న జ్ఞాపకం చేశాం. ఎందుకని మనము ఎలాంటి ఆలోచనలతో ఉన్నట్టయితే ఇలాంటి ఆలోచనలు పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి అని చెప్పి, అది విశేషం ఎప్పుడూ కూడా ఉన్నదే. అందుకని చెప్పి అంచేతనే అక్రూరుడు లాంటి ఉత్తముడు పుట్టాడు. మరి కంసుడు లాంటి దుర్మార్గుడు ఎందుకు పుట్టాడు? అక్కడ మహాతల్లి కంసుడి తల్లి ఎవరు? ఉగ్రసేనుడి భార్య పద్మావతీదేవి వివాహం అయ్యి ఇంటికి వచ్చింది, పుట్టింటికి వచ్చింది. చెలికెత్తలు ఆడటం లేదు. ఎందుకని నీ పెళ్ళి అయిపోయింది కదా, మాతో ఎందుకు ఆడతావు అందట. కాదు, మీతో ఆడతాను. అయితే పెళ్ళి కాని పిల్లవలే ఆహార్యంలో ఉండి మాతో ఆడమన్నారు వాళ్ళు. ఆహార్యం నేను వర్ణించట్లే, పెళ్ళి కాని పిల్లవలే ఉంది. పైనుంచి విమలుడనే రాక్షసుడు వెడుతున్నాడు. ఈమె సౌందర్యాన్ని చూచాడు. ఉగ్రసేనుడి వేషంలో కిందకి దిగాడు, విహరించాడు. విహరించిన తర్వాత గుర్తుపట్టింది తన మగుడు కాదని. శపించబోయింది. శపించలేవు నువ్వు. ఎంచేతంటే ఎప్పుడైతే నువ్వు వివాహితవై ఉండి కూడా అవివాహిత రూపంలో ఉన్నప్పుడు అప్పుడే ప్రమాదం జరిగింది. కానీ నీకు వరం ఇస్తాను, నా అంశతో పిల్లవాడు పుట్టబోతున్నాడు, దుర్మార్గుడు వాడు, కానీ మీ ఆయన మాత్రం గౌరవంగా చూసుకుంటాడు అన్నాడు. ఇది పద్మపురాణంలో 5 అధ్యాయాల కథ. భాగవతంలో దేవకీదేవి అంటుంది. ఈ శ్లోకం కూడా చాలామంది ఇబ్బంది పెట్టింది. కృష్ణుడు పుట్టగానే ఉపసంహర విశ్వాత్మన్ ఈ శ్లోకం చదువుతారు. జానీయాతి విమలాత్మజ, విమలుడి కొడుకుకి నువ్వు పుట్టావని తెలిస్తే ప్రమాదము ఉంటుంది. భాగవతంలో విమలుడు అంటే ఎవడో వాడికి తెలియలే, ఉగ్రసేనుడు పేరు పెట్టి కాదు, విమలుంటే వాడు అంటే ప్రపంచంలో అందరికీ తెలుసు కంసుడు అలాంటి వాడి వల్ల పుట్టాడని. ఇంత కదా. అందుకని భాగవతం విద్యావతాం భాగవతే పరీక్ష, అంత లోతుగా వెళ్ళాల్సి ఉంటుంది. అందుకని అంచేత సంస్కారాలని బట్టే వీళ్ళు వస్తారు కనుక ప్రహ్లాదుడు కూడా అలాంటి ఉత్తమ సంస్కారంతో జన్మించాడు. ఇక ప్రహ్లాదుడు లాంటి భక్తుడు మనకెక్కడ దొరకడానికి మాటి మాటికి చెప్పక్కర్లేదు. కానీ భక్తి అంటే ఏమిటండి అని అడిగినట్టయితే ఓ చిన్న ఇబ్బంది ఉంది మనకి. ఏమిటి ఇబ్బంది? మనమంతా కూడా భక్తులమే, ఏం లేదు, ఏదో టీవీ కోసం పెట్టుకుని ఇలా పెట్టుకుంటున్నాం, ఎదుర్కొన్నారు అంటే కంగారు పడకండి, అన్నీ చెప్పాం మేము. ఏం లేదండి, లెక్కల మాస్టర్ని, సంస్కృతం ఏమో చదువుకోలేదు, గురుగారి దగ్గర వెళ్ళగాను ఏదో ఉందని అనుకుంటూ ఉంటాం. నలుగురు కలిసి వీడు బాగా మాట్లాడతాను కాబోదు అనుకుంటూ ఉంటాం, అంతే. అందుకని మనకి ఏం రాదు. సరే, నిజంగా బాగా మాట్లాడేవాడిని అంత గొప్పవాడిని అయితే ఆంధ్రదేశంలో ఎంతమంది పెద్దలు ఉన్నారు, వారు ఎవరన్నా మమ్మల్ని పిలుచుకోవాలి కదా, పిలవరు. మేము మామూలు అందుకని చెప్తుంటాం అంతే, అంతకంటే ఏం లేదు. ఏదో మామూలు కాలక్షేపం చేసుకుంటూ ఉంటాం. భక్తి అంటే అర్థం ఏమిటో తెలుసునా? భగవద్ రామానుజులు మనకి బ్రహ్మసూత్ర భాష్యంలో చాలా అందంగా చెప్పారు. మొదటి అధ్యాయంలోనే, మొదటి ఖండంలోనే చెప్తారు. భక్తి అనగానే మనమంతా రోజు పొద్దున దండం పెట్టుకుంటాం ఇదంట కాదు. భక్తికి 7 అంగములు ఉన్నాయి. మీకు ఏమైనా రెఫరెన్స్ కావాలంటే ఈశావాస్యోపనిషత్తు అని మన ఎన్సి రఘునాథాచార్య స్వామి వారు, వరంగల్ స్వామివారు పుస్తకం ఇచ్చారు. దాంట్లో భగవతవతార రహస్యము అని ఒక చోట చెప్తారు. అలాగే ముండకోపనిషత్తుకి వ్యాఖ్యానం రాస్తూ భక్తి తత్వ దర్శనము అని ఉంటుంది. లేదా విష్ణు సహస్రనామంలో కూడా ఇచ్చారు ఆయన. దాంట్లో భక్తికి 7 అంగములు ఉన్నాయి. 7 మనం పాటిస్తున్నట్టయితే మనం భక్తులం, కాకపోతే భక్తులం కాదు. ఏమిటి 7టిలో? మొదటిది ప్రహ్లాదుడికి అలవాటు ఉంది. కాబట్టే ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడంటే కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో వారేసేట. మా తాతగారి ఇల్లు అన్నట్టేవాడు. మీ తాతగారి ఇల్లు అని పెట్టారు. మా అమ్మగారు లక్ష్మీదేవి గారి ఇల్లు అదే కదా, మా తాతయ్య గారి ఇల్లు అన్నట్ట. సముద్రంలో వారేస్తాను. కొండల మించి వారేసేట. కొండల మించి వారేస్తే ఇది మా మేనమావ గారి ఇల్లు అన్నట్ట. ఎవరైనా మేనమావ గారు లక్ష్మీదేవికి అమ్మాయి ఎవరవుతారు? పరమశివులు వారు. కొండే కదా, అక్కడికి పోయినన్నట్టు. నీ ఇల్లు బంగారం కానీ ఇది ఎక్కడరా? ఇంత న్యాయం ఏమిటి? ఏ పని చేస్తున్నా సరే గజరాజుని తొక్కమని పంపించాట. కంబన్ మహాకవి రామాయణంలో ఈ ఘట్టాన్ని వర్ణించాడు. ఎవరు చెప్పారు ఈ ఘట్టాన్ని? కుంభకర్ణుడు రావణాసుడికి చెప్పాడు. ఎంత గొప్పవాడో ప్రహ్లాదుడు అంటే అది కంబరామాయణంలోను. అంటే అట్ట, ఓ గజరాజా తొక్కుతావా? తొక్కేసి, మా నాన్న చెప్పాడు కదా, తొక్కేసి. కానీ ఒక్కటి ఆలోచించు, నువ్వు ఎక్కడైనా నా శరీరంలో దేనైనా తొక్కు, నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ గుండెలు మాత్రం కాలు వేయకు నాయన, నువ్వు ఏ పనినా చెయ్యి. ఎందుకంటే నీ పూర్వీకులు ఎవరో ఉండేవారు వెనకటి రోజుల్లోనూ.
ఆయన్ని రక్షించిన పరమాత్మ ఇక్కడున్నాడు మొగ్గ రూపంలోను, చిన్న పద్మపురుగులు, పద్మకోశ ప్రతీకాశం సుషించాప్యధోముఖం జ్వాలమాలాకులం భాతి విశ్వచ ఆయతనం మహత్. ఆ పద్మం మాత్రం తొక్కకుండా నువ్వు తొక్కేసే. ఏం చదువు ఏనుక్కి పద్మం అంటే చికాకు కదా, లాగి పారేస్తుంది. అందుకని చెప్పి కానీ త్యాగరాజస్వామి ఏమిటో సారసాబ్జపాల సాధుగురు సారసాబ్జపాల సామజ వరగమన అన్నారు ఆయన. పాపం ఆ కీర్తనలో ఏనుగు లాంటి వాడా అంటారు, పద్మాన్ని కాపాడేవాడా అంటారు. ఇది ఎక్కడ గొడవండి? సామజ వరగమన కీర్తనకు కూడా దాసుడు ప్రయత్నించి సుమారు 175 పేజీల వ్యాఖ్యానం. నేను వెళ్ళిన తర్వాత మా మనవాళ్ళు ఎవడో ప్రింట్ చేసుకుంటారులేండి జాగ్రత్తగా. మా తాతగారు 20వ శతాబ్దం సగం భాగం నుంచి 20వ శతాబ్దం ప్రథమ భాగంలో ఉండేవారు అని రాసుకుంటారు. ఒక్క సామజ వరగమన శబ్దానికి మాత్రమే 40 పేజీల వ్యాఖ్యానం. దశావతార వర్ణన ఉంది దాంట్లో రకరకాల ఆ పదాన్ని ఎందుకు అలా వేశారు పదాన్ని అది ఇక్కడ తెచ్చింది కదా, వేదంలో అన్ని చోట్ల తీసుకుని చూపించింది అనమాట. అది విశేషం. అందుకని ఏనుగా తొక్కో అందిట అనేసరికి దండం పెట్టిందట, ఏనుగు వెళ్ళిపోయిందట. ఇదే ఒక హిందీ కవి రహీం ఖాన్ అన్నాయన ఓ అందమైన గేయం రాశాడు. ఏనుగుట స్నానం చేసి మట్టి నెత్తి మీద పోసుకుంటుందట. దేనికి పోసుకుంటుందో మీకు తెలుసా అన్నారు. అంటే సైన్స్ వాళ్ళంతా అంటారు ఆ స్నానం చేసిన తర్వాత దాని టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుంది, అది తగ్గించుకోవడానికి పోసుకుంటుంది అని సైన్స్ వాళ్ళు చెప్తారు. కానీ ఈయన ఏమన్నాడు తెలుసురా, జో రజి మునిపత్ని తారి ఓ రజి డుండ్ ద గజరాజ్ అన్నాడు. ఏనుగుకి ఎవరో చెప్పారట, మన తాత ముత్తాతల కాలంలో ఏనుగురికి మోక్షం ఇచ్చాడు పరమాత్మ. అలాగా ఎక్కంటాడు ఆయన, ఈ మధ్య కనిపించట్లేదు. రామావతారంలో మాత్రం దేశం అంతా తిరిగాడు. ఓహో, రామావతారంలో తిరిగాడా అంటే ఆ పాదధూళి ఎక్కడో పడి ఉంటుందన్నమాట. అంచేత ఆ పాదధూళి నా నెత్తి మీద పడితే మోక్షం వస్తుందో ఏమిటో. ఎంచేత జో రజు మునిపత్ని తారి, ఆల్యం రక్షించింది పాదధూళే కదా, ఆ పాదధూళి ఇక్కడెక్కడైనా దొరుకుతుందేమో అని చెప్పిట అది పనిగట్టుకుని స్నానం చేసి వచ్చి దుమ్ము నెత్తి మీద పోసుకుంటూ ఉంటే ఎవడో అడిగాడు, అది ఎందుకు స్నానం చేయడం దుమ్ము మీద అమ్మడిగా పోసుకున్నాను తిని పాపం. అంటే స్నానం చేసి వచ్చి మహాకవులు వాళ్ళందరూ కూడా జో రజు మునిపత్ని తారి ఓ రజు ఢూండిత గజరాజు అంటాడు. అలాంటి ఏనుగు వచ్చినా కూడా చెలించలే. నిన్న వదిలిపెట్టాను, నేను దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. చండామార్కులకి ప్రాణం మీదకి వచ్చింది ఒకసారి. హిరణ్యకశిపుడు వచ్చి ఇది విష్ణు పురాణంలో గాథ చెప్పి యజ్ఞం చేయండి అన్నాడు. యజ్ఞం చేశారు. కృత్య అనే రాక్షసిని పుట్టించారు. కృత్య వచ్చింది. ప్రహ్లాదుని చంపమన్నాడు ఆయన. వచ్చేసింది ప్రహ్లాదుని చంపడానికి. ప్రహ్లాదు ఏం చేయలే, నమస్కారం పెట్టాట. ఏం చేత ఆడవాళ్ళు కనిపిస్తే చాలు తల్లి భావన చేసి మరలువాడని ఉంది కదండి పాపము. ఆడవాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ దండం పెట్టేస్తాడు పాపం పెద్ద మనిషి. ఈ కృత్య స్త్రీ కదా, ఇలా దండం పెట్టాడు. ఎప్పుడైతే చేతులు ఇలా జోడించారో ఎదుటివాడు తగ్గిపోతాడు. అంజలి పరమాముద్ర క్షిప్రం దేవవర ప్రసాదిని. అంజలి అంటారు దీన్ని. జలయతి, భగవంతుణ్ణి జలముగా మార్చివేయునది చేతులు జోడించడం. మా ఊళ్ళలో దండాలు పెడుతుంటాడు, జేబులో చిల్లర పడిపోతే ఏరుకుంటాడు చూసారా, అలా దండాలు పెడతాడు. ఇలా 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 ఈ చేయిలా పెట్టు, ఇది ఎక్కడ కర్మో నాకు అర్థం కాదు. అలాగే మా బడి చెవుడి దగ్గర ఆంజనేయ గుడి ఉంది, అక్కడ వాడు సగం నిలబడి చెప్పులు సగంలో పెట్టి త్వమేవ మాత పితా త్వమేవ అంటాడు. అటు పక్క చూసి మాత ఇటు పక్క తింటాడు. నీళ్ళు బంగారు దండం పెట్టాడు, 2 గేలు జోడించవచ్చు కదా, ఎందుకు వచ్చాను కూడా ఇది. అలాగే ముస్లిమ్స్ ఇలా ఇలా అంటారు. ఇది దేనికి వచ్చిందో ఆలోచించండి ఒక్కసారి. మరి ఎందుకు వచ్చి ఇది కూడా నమస్కారం పెట్టే ఒక విధానం. అది మనకు ఒక 400 శతాబ్దాల నుంచి వచ్చింది. వీటిని నియమాలు ఉన్నాయండి వాడికి, వాడు తెలియక కాదు. అది ప్రతి దానికి ఒక కారణం ఉంది. అది విశేషం. సరే పక్కనట్టే పెట్టండి, ఇవన్నీ తీసుకొచ్చాను మీకోసం. అది అంచేత అలాగట దండం పెట్టగానే కృత్య ఏం చేస్తుంది, చంపడానికి లేదు. కృత్యకున్న లక్షణం ఏంటో తెలుసా, బూమరాంగ్ అని ఉంటుంది కదా, మనం విసిరితే వెనక్కి వస్తుంది. అది కృత్య మళ్ళీ వెళ్ళి చండామార్కులను చంపేసింది. చంపగానే చండామార్కులు పడిపోయినారు అక్కడ గురువుగారులు. అప్పుడు అడిగాడు, కృత్యని పిలవలే, ఎవరిని పిలిచాడు, విష్ణుమూర్తిని పిలిచాడు. ఏమయ్యా అసలు నీకు ఆలోచన ఉందా లేదా? వాళ్ళేమో మా నాన్నగారికి సేవకులు నా మీద పంపించారు, మధ్యలో వాళ్ళని ఎందుకు చేస్తావయ్యా, వాళ్ళిద్దరు ఎవరి తాలూకో తెలుసా నీకు అన్నట్టు విష్ణుమూర్తిని పట్టుకుని. ఎవరి తాలూకండి? చండామార్కుల వారికి లక్ష్మీదేవి అక్కయ్య అవుతుంది తెలుసునా? ఏమిటి ఇలాంటి కడప బాంబులు వేస్తావు నువ్వు? ఇంత హైదరాబాద్ ఈ ఊరు వచ్చి కడప బాంబులు వేస్తే అలాగే. అమ్మవారికి పేరేమిటి, భార్గవి అని ఉంది కదండి. శుక్రాచార్యుల వారికి కుమార్తెగా జన్మించింది మహాతల్లి ఒక అవతారంలోను. ఇప్పుడు చండామార్కులకి ఏమవుతుంది, ఆవిడ అక్కయ్య అవుతుంది. మరి అక్కయ్య ఏంటో తమ్ముళ్ళని చూసుకోదా? నేను మా అక్కయ్య గారి ఇంటికి వెళ్ళి అనుకోండి, ఏం బాబా ఏం చేస్తున్నావు అని చెప్తే తిన్నగా బెడ్రూమ్ దాకా పోగలను. అదే మా అన్నయ్య గారి ఇంటికి వెళ్ళి అనుకోండి, వదిన అన్నయ్య ఇంకా కాలేజీ నుంచి రాలేదా, డ్రాయింగ్ కాలేజీ కూర్చుంటా.
ఇది పద్ధతి లోకల్లో ఉన్నది. అందుకనే చూడండి, దుర్యోధనుడు కూడా ఎక్కడికి వెళ్ళాడు? పడగ్గద్దాకా వెళ్ళాడు. ఎంచేత రుక్మిణీదేవి మందిరం అది. అదే సత్యభామాదేవి మందిరం అనుకోండి, మనం డ్రాయింగ్ హాల్లోనే కూర్చుండేవాడు. అది రుక్మిణీదేవి మందిరం, లక్ష్మీదేవి మందిరం. అందుకని లక్ష్మీదేవి ఇంటి గడప తొక్కిన తర్వాత కోరిక నెరవేరకుండా ఉంటుందా? వాడి కోరిక సైన్యం ఇచ్చి పంపించాడు కృష్ణ పరమాత్మ. ఇవన్నీ రహస్యాలండి. ఏమిటో ఇళ్లలో రహస్యాలు బయట పెట్టేస్తున్నాను ఇలా అనేసరికి స్వామి చండామార్కుల్ని బతికించాడు. ఎలాగా? తను వెళ్ళకూడదు, పెడితే మళ్ళీ అవమానం. అందుకని లక్ష్మీదేవిని పంపించాట, వాళ్ళు బతికేద్దారు. ఇలాగ ప్రహ్లాదుడు నిజమైన భక్తి పరుడు అంటే ఇంతటి భక్తి. అలాంటి భక్తిని మనం సాధించుకోవాలంటే 7 సోపానాలు దాటాలి. మొదటి సోపానం ఏమిటంటే వివేకము అంటారు. వివేకం అంటే మనకు తెలుసున్న అర్థం ఏమిటి? మంచి చెడు తెలుసుకోవడం. ఇది డూస్ అండ్ డోంట్స్. ఓసారి కుర్రాడు నన్ను అడిగాడు, మీరు చాలా గొప్పవారు కదండి, ఏదైనా చెప్తారు. అవును ఆయన, నకరాలు అంటారు కదండి మన తెలంగాణలో, అర్థం ఏమిటండి అన్నాడు. ఆలోచించా, వెంటనే చెప్పా అని చూశాడు. ఎలా తెలిసింది సార్? ఏం లేదు బాబు, ఒకసారి తిరుపతి వెడుతుంటే పొరపాటున వాడు కారు అరేంజ్ చేశాడు నాకు. వెడుతుండగా ఒకసారి కారు స్లో డౌన్ అయింది ఇలా ట్రాఫిక్ వల్ల. అటు ఇటు చూస్తుంటే బోర్డు కనిపించింది అక్కడ, హోర్డింగ్, నక్కరే డోంట్ డూ ఇట్ అక్కడ ఉంది. అక్కడ క్యాప్షన్ వెంటనే నాకు లింక్ అయింది. నక్కరే అన్న పదం కాస్త తెలుగులోకి వచ్చేసరికి నకరాల కింద మారిపోయింది. తెలుగు వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళు, ఎక్కడెక్కడి పదాలని సొంతం చేసేసుకుని చివరికి అది ఆరిజిన్ ఎక్కడుందో పోతుంది, అది మనకి అర్థం కాదు. అలాగే పెళ్ళిళ్ళలో కడుతుంటారే, ఎక్కడాకైనా గుర్తుందండి, కాస్త పిల్లలు నాతో వాడు కొంచెం ఆపడం కోసం ఇవన్నీ చెప్తున్నాను. అదే జీరస్వామి ఉపన్యాసం అనుకోండి, అక్కడికి వెళ్ళామనుకోండి ఈ జోకులు ఉండవు, చాలా సీరియస్గా హాయిగా నా విషయం అయిపోతుంది. స్వామివారి సన్నిధి లోపల ఆడియన్స్లో మాత్రం కొన్ని మారుస్తుంటాయి టెక్నిక్ని, అదనమాట. అది బాసికం కట్టడం అంటారు. అది బాసికం కాదండి. ఏమిటది? శుభిక, దాని పేరు సంస్కృతంలో. వేదమంత్రం ఉంది, శుభికే శిర ఆరురోహ శోభయంతి ముఖమ్మమ, ఇది శ్లోకం. దాన్ని కాస్త నార్త్ ఇండియన్ స్టైల్లో కరెక్ట్గా కడతారు, ఇలా వేళ్లాడుతుంటాయి. ఇది దాని పేరు శుభిక. శుభిక కాస్త పదం తిరగబడి భాసక అయ్యిందని, అది తెలుగులో భాషికం అయిపోయింది. చివరికి రేకు ముక్కలా తేలింది చివరికి. అది జరిగింది, ఇది జరుగుతుంది. ఎన్నో ఆచారాలు ఇలాగే మారిపోయాయి, అది విశేషం. అంచేత ఇక్కడ అది జరుగుతుంది. వివేకం అనగానే మనకి ఎంతవరకు ఏం చూసుకోవాలి? ఆ ఉన్నది ఉన్నట్టు అవును కాదు అని మాత్రమే కాదు. వివేకం అంటే చెప్తే మీరు కోప్పడకండి, పైకి కోప్పడకపోయినా మనసులో కోప్పడతారేమో వాళ్ళేనా, ఏమీ అనుకోకండి. అక్కడ ఉన్న మాట చెప్తాను. 3 రకాల ఆహార పదార్థములు తినకుండా ఉండుట వివేకము. ఇదేమిటి? ఏమిటది? విష్ణు సహస్రనామ శ్లోకం, సర్వాగమానాం ఆచార ప్రథమం పరికల్పిత. ఏమిటి ఆచారం అంటేను? అక్కడ అర్థం తెలుసునా? ఆచారం అంటే ఆహార నియమం అని పేరు. మనం పట్టించుకుని దాన్ని. ఎవరు చెప్పాడు? భీష్ముడు. ఎక్కడ చెప్పాడో తెలుసునా? యుద్ధం అంతా ముగిసిన తర్వాత భీష్ముడి దగ్గర కూర్చుని మాట్లాడుతున్నారు. ధర్మరాజు అన్నీ విన్నాడు, అన్నీ వినేసాడు, అయిపోయింది. మా వాళ్ళు కూడా పరీక్ష చదవడానికి సెమిస్టర్ ముందు వచ్చి సింపుల్గా ఇంపార్టెంట్ అని చెప్తారా అని అడుగుతారు వాళ్ళు, అంతవరకు మానేసి. అలాగే అడిగాడు, తాత సింపుల్గా చెప్పేదంతా సారం అన్నాడు. అంటే ఆయన ఎగాదిగా చూసి, నాయన తప్పు జరుగుతుంటే ఆపడానికి ప్రయత్నించు, ప్రయత్నించలేకపోతే ఆ చోటు వదిలిపెట్టి వెళ్ళిపో, లేనట్టయితే కళ్ళు మూసు కూర్చో అన్నాడు. శాంతి పర్వంలో వస్తుంది. వింటున్న వాళ్ళల్లో ధర్మరాజు వీళ్ళే కాదండి, 2000 మంది కూర్చొని విన్నారు అక్కడ. వింటున్న వాళ్ళు లేడీస్ గ్యాలరీ కూడా ఉంది. ద్రౌపదీదేవి అక్కడే కూర్చునుంది. పక్క 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 నవ్విందిట. తల్లి, నువ్వు నవ్వావో లేదో తెలియదు కానీ కురుక్షేత్ర సంగ్రామం జరిగింది, ఇప్పుడు నవ్వావు, యుద్ధానికి మనుషులు అవడం మిగలలేదమ్మా, ఎందుకు నవ్వావు అన్నాడు ఆయన. అంటే తాతగారు ఆత్రేయ మాట గుర్తొచ్చింది నాకు, మీరు అందుకోసం ఎదటి మనిషికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయన్నాడు మా ఆత్రేయ గారు. అలా చెప్పారా మీరంది? అదేమిటమ్మా, నేనేం తప్పు చెప్పాను? ఏమన్నారు మీరు? అన్యాయం జరుగుతుంటే ఆపమన్నారా? ఆపడానికి లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారా? వెళ్ళిపోమ్మ చేత కాకపోతే కళ్ళు మూసుకోమన్నారు. మరి మీరు ఆ రోజు ఏం చేశారయ్యా? 13 ఏళ్ల కిందట నాకు అవమానం జరుగుతుంటే నోరి మాట్లాడగలిగారా? కళ్ళు మూసు కూర్చున్నావా? వెళ్ళావా? గుట్లు అప్పగించి చూసావా? మన వాళ్ళు అయితే ఏమంటారు, ఇది మీడియా వాళ్ళు వక్రీకరణ అంత ఊరుకుంటాడు ప్రతివాడు. భీష్ముడు అలా లేదు, బాలిషే అన్నాడు. చంటి పిల్లలా మాట్లాడేవేమిటి నువ్వు అన్నాడు. అదేమిటి బాలిష అంటే అర్థం తెలుసునా?
అప్పుడే పుట్టిన చంటిగుడ్డు, పాలు తాగడం కూడా తెలియదు ఆ చంటిగుడ్డుకి. ఆ పిల్ల బిడ్డ ఏడ్చిన తరువాత మంత్రసాని వచ్చి తేనె నెయ్యి కలిపిన పదార్థంలో ఉంగరాన్ని ముంచి నోటికి తాకిస్తే పెదాలు కదపడం ప్రారంభిస్తుంది. అప్పుడు తల్లి తీసుకుంటుంది పాలు. ఆ స్థితిలో ఉన్న పిల్ల పేరు బాలిష. అది విశేషం అన్నమాట. ఒక గజ దొంగకి సంతానం కలిగిందట పాపం. ఆ గజ దొంగ భయపడ్డాడు. పురుడి కోసం అని చెప్పి మహారాజు గారిని అడిగి మహారాజు గారి దగ్గర మంత్రసాన్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిందాక ఉండి ఆవిడ పురుడు పోసింది, పిల్లాడు పుట్టాడు. పుట్టిందాక ఈ చందమామ కదా పిల్లలకి చెప్పండి, ప్రజ్ఞాతాసులు చాలా ఉపయోగిస్తాయి ఇవి. అయిందాకా ఉండి మంత్రసాని వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ చూసుకుంటే ఆవిడ చేతుకున్న రత్నాల ఉంగరం లేదు. ఎక్కడ పడిపోయిందో అనుకున్నారు. వెతుక్కుంది, ఎక్కడ దొరకల. సరే ఏడుస్తూ పోయింది ఆవిడ, వెళ్ళిపోయింది. సరే రెండోది చూస్తే పిల్లాడు ఎడంచేయి పిడికిలి ఇలా బిగించే ఉంది, రావటం లేదు. ఇలా తెలుస్తున్నది. ఇప్పటికీ మనవాడు పిల్లలు పిడికిలు తెరిస్తే నువ్వుండలు చేసి పెడుతుంటారు. ఇప్పటికీ ఆచారం ఉంది. పిడికిలా దిగానే నువ్వుండలు వాడు తీసి పేరండలో పంచి పెడతాను. అలా అర్థం కావటంలా. మళ్ళీ వెళ్ళాడు మహారాజు గారు, అయ్యా మీ వైద్యుని పంపించండి. ఆయన వచ్చాడు. వచ్చి పిల్లాన్ని చూస్తూ చూస్తూ ఇలా చూస్తూ ఇలా ముందు కొంగాడు. అంతకుముందు పెద్ద పండుగ నాడు మహారాజు గారు తనకి రత్నాల హారం ఇచ్చాడు. అది ఇలా వెళ్ళాడుతుంది. వీడు లటుక్కుని రత్నాల హారం పట్టుకు రావడానికి ఇలా చేయించాడు. తెరవగానే రత్నాల ఉంగరం చేతిలోంచి కింద పడింది. వీడు అంటే వాడు పుట్టుకతోటే గజదొంగ కొడుకు కదా పాపము. అందుకని వాడు పుడుతుండగానే ఆ తంటి బిడ్డ మంత్రసాని చేతుకున్న ఉంగరం లాగేశాడు. వాడు పాప బాలిషే అన్నాడు అక్కడ. ఎందుకనో తెలుసా? నేను ఆపడానికి ప్రయత్నించలేదన్నమాట నిజమేనమ్మా, కాదనంటల్లా. నీకు ఆ ప్రమాదం జరుగుతోందని నాకు తెలియదు. సినిమాల్లో చూపించినట్టుగా 30x30 హాల్లో జరగలేదు. అది 200 ఎకరాల స్టేడియంలో జరిగింది ద్రౌపది అవమానం. సువిశాల ప్రాంగణ అన్నాడు వ్యాస భగవానుడు. సుఖ ప్రవేశ 27 ద్వారాలున్నాయి. ఎక్కడిని తీసుకొచ్చారో తెలియదు, నాకు తెలియదు. అందుకని ఆపలేకపోయాను. మొదటి మాట అది. రెండోది, అక్కడి నుంచి వెళ్ళిపోమ్మన్నావు చూసావా, నేను రాజసేవకుణ్ణి. రాజు సింహాసనం మీద కూర్చునుండగా ఎట్టి పరిస్థితుల్లో వాకౌట్ చేయడానికి వీల్లేదు. మా సముద్రాల వారి పద్యం ఉంది, నేనీ జన్మాంతము బ్రహ్మచారినై సదా సేవింతున్ రాజ్యమున్ భీష్మ సినిమాలో పద్యం ఇది. ఈ రాజీవాక్షికి కలుగు వాని సుతులను రాజ్యంబు పాలింప నేను ఈ జన్మాంతము బ్రహ్మచారినై సదా సేవింతున్ రాజ్యమున్. అందుకని నేను వెళ్ళడానికి వాకౌట్ చేయడానికి వీల్లేదు. కళ్ళు మూసు కూర్చోమన్నావా? మరి నీలాంటి పతివ్రతని భగవంతుడు కాపాడే సన్నివేశం నేను ఎలా పోగొట్టుకుంటాను చూడ్డానికి. అందుకోసం కళ్ళు బొయ్యలేదన్నాడు. ఇది మామూలు సమాధానం. ఇప్పుడు అసలు సమాధానం రాబోతోంది. నేను తిన్న తిండి అలాంటిదమ్మా, ఆ తిండి వల్ల నాకు బుద్ధి ఎక్కడొస్తుంది అన్నాడు. ఎంచేత కృష్ణుడు రాయబారానికి వస్తే దుర్యోధనుడు వీళ్ళంతా పెద్ద ఏర్పాటు చేశాడు. ధృతరాష్ట్రుల వారు అయితే 500 మంది సెలెక్టెడ్ స్త్రీలని ఎన్నుకున్నట్ట, కానుగ్గా ఇద్దామని చెప్పి పాపం. అలాగే బ్రహ్మాండం ఇవన్నీ పెట్టాడు. విదురుడు తిట్టాడు, లంచమిచ్చి జనార్దను కొనదలంచితే అని అడిగాడు వాళ్ళు మండి. అలాంటి కృష్ణుడికి పెద్ద డిన్నర్ ఏర్పాటు చేసే దుర్యోధనుడు వెళ్ళలేదు. కృష్ణ పరమాత్మ నేను రానన్నాడు. భీష్ముడి ఇంటికి వెళ్ళలేదు, ద్రోణుడి ఇంటికి వెళ్ళలేదు. అడిగాడు, ఎందుకయ్యా అన్నాడు. నేను వెళ్ళను. విదురు అన్నాని బుభుజే అన్నమయ్య కీర్తన ఉంది. విదురుని ఇంట కుడిచిన మహానుభావుడని కీర్తన ఉంది. జగములందరికీ ఆధారభూతుడైన స్వామి ఇతడు. ఆ ఘట్టాన్ని అన్నమాచలో కీర్తనలో రాశాడు జాగ్రత్తగాను. అది ఎందుకని? రాజసమైన తిండి భీష్ముడి ఇంట్లో ఉంది, తామసమైన తిండి ద్రోణుడి ఇంట్లో ఉంది. ఎంచేత తన చదువును అమ్ముకున్నాడు ద్రోణాచార్యుల వారు పిల్లాడి పాల కోసం అని చెప్పి. తామసమైన తిండి, సాత్వికమైన తిండి విదురుడి ఇంట్లో ఉంది. అక్కడికి వెళ్ళి అన్నాడు. విదురుడి ఇంటికి వెళ్తే భోజనానికి ఏం లేవండి. మన టీవీలో అయితే మా చోప్రా గారు వీళ్ళంతా రొట్టెలు పెట్టించారు, కానీ లేవండి. రొట్టెలు కాదండి. అరటికాయలు తీసేట టకటకా పెట్టాడు, చేతిలో తొక్కలు పెట్టాడు, పళ్ళు కింద పరిచాడు. విదురుడు కంగారు పాపం. ఆయన తొక్కలు తినేశాడు. అక్కడికి భగవద్గీతలో శ్లోకం చెప్దామని ఆపేశాడు. నిజంగా చెప్పాడు కాదు, గొడవ అయిపోయి ఉండేది. ఏమిటది? పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు తప్పి తొక్కం లేదు అంటే తొక్కలే పెట్టుండేవాళ్ళు. చాలా జాగ్రత్త పడ్డాడు పరమాత్మ. మనం తెలివితేటలు మనం ఇస్తే ఆయన ఎక్కడ కన్సెషన్ ఇస్తే అది పట్టుకుంటూ ఉంటాం మనం. ఏది లేకపోతే అదే పట్టుకుంటుంటాం మనం అంతా. అన్యాయం. అందుకని అలాంటి విదురాన్న అంటే
నేను తిన్న తిండి కారణం చేత నాకు వివేకము పోయింది. ఆచారం అంటే అర్థమేమిటి? ఆహార నియమమునకు పేరు ఆచారము. చర అంటే తినుట, ఆచర బాగుగా తినుట, తిన్నది వంటబట్టేలాగా. ఎందుకని? ఏమిటది వివేకం అంటే? జాతి ఆశ్రయ నిమిత్త అదుష్టాత్ అన్నాత్ కాయశుద్ధి వివేక. ఇది భగవద్రామానుజులు చెప్పింది. అంటే మాకు ఇది మేనరిజము అలవాటు కాదండి. శ్లోకం కొత్తగా చదువుతుండే కళ్ళు మూసుకోవడం అన్నది ఒక్కసారి ఆ పాఠం చెప్పడం మా గురువులు ఎలా చెప్పారు, గుర్తు తెచ్చుకోవడానికి ఆటోమేటిక్గా కళ్ళు మూత పడిపోతాయి మాకు. అవి విశేషం. అంతేత మీద పారవశ్యం అనుకున్న అనుమానం పడేది కలిగి అంచేత జాతి ఆశ్రయ నిమిత్త, జాతి చేత దుష్టములు కొన్ని ఉంటాయి, ఆశ్రయము చేత దుష్టములు కొన్ని ఉంటాయి, నిమిత్తము చేత దుష్టములు కొన్ని ఉంటాయి. నిమిత్త దుష్టములు మనం రోజు తింటూనే ఉంటాం. ఏం చేతండి ఇక్కడికి వచ్చిన తర్వాత రోజు ఫ్రెష్గా వండుకు తినడం కుదరదు పాపం. ఓసారి వండుకున్న తర్వాత మైక్రోవేవ్లో పెట్టుకోవడం తీసుకోవడం ఇవన్నీ కూడా ఇది తప్పదు. ఏం చేస్తాం మరి? ఇది నిమిత్త దుష్టం అన్నారు మనకి శాస్త్రంలో. అలాగే కొన్ని రుచి తప్పినవి తినకూడదన్నారు. తినకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఏమిటది? అవి లేనిదే మనకి గడవదు. ఏ షాపులోనే చూసినట్టు ప్యాకెట్ ఉంటాయి మష్రూమ్స్ అని చెప్పి, అక్కడికి వసుంధర పత్రిక ఇలాంటి వాటిలో కూడా ఏమో నాకు అనుమానం. ఆడవాళ్ళందరూ కూడా మేము అంతా ఇదిగా ఉంటారు, ప్రతి చోట ఆడవాళ్ళు వంట వార్పులోనే కార్యక్రమాల్లో పాల్గొంటారు ఏమిటమ్మా, మిగిలిన కార్యక్రమాలు ఎందుకు కూడా నాకు అర్థం కాదు అన్నాడు కొడబడిగంటి కుటుంబరావు గారు. పాపం ఆనాడే చెప్పాడు జోకు. మష్రూమ్స్తో 30 రకాలు వసుంధర పత్రికలో వ్యాసం చచ్చిపోతుంది. మష్రూమ్స్ తినకూడదని శాస్త్రం. ఎందుకని? ఇంద్రో వృత్రమహన్, ఇంద్రుడు వృత్రాసురుని చంపినప్పుడు వృత్రాసురుడి శరీరంలో అపవిత్రమైన భాగము చెట్ల లోపల చేరి కుక్క గొడుగులు పుట్ట గొడుగుల రూపంలో ఉంది. అది తినవద్దు శాస్త్రము చెప్పాడు అక్కడ. పాపం అతని పవిత్రమైన భాగము ప్రవహించే నీటిలో కలిసింది. అందుకని ప్రవహించే నీటిలో స్నానం చేయమన్నాడు. అందుకనే మన పెద్దవాళ్ళు చూడండి బకెట్ నీళ్ళను కూడా ఇలా కలిపి స్నానం చేసేవారు. చెరువుకి వెడితే నీళ్లు తెచ్చుకోవడానికి బిందెతో నీళ్ళని ఇలా తోసి తెచ్చుకునేవారు. మురికి నీళ్ళని కాదు, మంచినీళ్ళేవి. ఇన్ని నియమాలు ఉండేవి. ఇదంతా మీకు తిరుప్పావేలో ఎవరన్నా చెప్పారో మనకు తెలియదు. నేనైతే చెప్తుంటాను. నాటకాలు నీరాడి ఇలాంటి వాటికి ఈ రెఫరెన్స్లో ఇస్తుంటాను నేను. అలవాటిది. ఎందుకంటే మాకు వేదం ఎంత అలవాటు అంటే, వాడు ఎవడో విదూషకుడు పాపము ప్రతిసారి జోకులు వేసేవాట, సామెతలు చెప్పేవాట. రాజుగారి కోపం వచ్చి ఉరి తీసేయండి అన్నట్టు వాడిని పట్టుకెళ్ళి వెళ్ళారు. వాడిని పట్టుకెళ్ళి ఉరి తీసేద్దాం అనుకున్నారు. అప్పుడు మళ్ళీ రాజుగారు ఏ పాపం మంచివాడు, పాపం ఏదో సరదాగా ఉన్నాడు, ఎప్పుడైనా సామెతలు మానేస్తావా అన్నట్ట పాపం. అనగానే వాడు అన్నట్ట, తెలిసింది మహారాజా, ఊరుకున్నంత ఉత్తమం బోడుగుండంత సుఖం. మాకు వేదం అలా అలవాటు అయిపోయింది. మా సంతాన గోపాలాచార్యులు వారు ఎదుర్కొన్న వారి